పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు అయ్యా. ఎంతవరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరుచున్నాం. కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మా హృదయాలను సిద్ధపరచుకొనుచుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. వాతావరణం చాలా వ్యతిరేకమైన అననుకూలమైన పరిస్థితి ప్రభా, అయినప్పటికీ నీ బిడ్డలు నీ సన్నిధిని పోనీక చాలా బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా నీ సన్నిధి తర్వాతనే నీ చక్కని ఆలోచన కలిగి నీ మందిరానికి వచ్చారు. ఎంతో శ్రద్ధాశక్తులు కలిగి శ్రద్ధా భయభక్తులు కలిగి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలతో ఈ వాక్యము ద్వారా మాట్లాడి ప్రశాంతకరమైన వాతావరణం దయచేయండి. గలిబిలి కానీ కలవరం కానీ టెన్షన్ కానీ ప్రతి వాటిని యేసునామములో సిలువకు అప్పగిస్తున్నాను అయ్యా. మా జీవితంలో మా కుటుంబంలో అయ్యా ఉన్నటువంటి సమాజంలో ఉన్న ప్రతి విధమైన వ్యతిరేకత మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నీ వాక్యము ద్వారా సమస్తమును అయా మేలుకరంగా మార్చమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, ప్రభునామములు అందరికీ వందనాలు. మరి ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానం చేద్దాం. ప్రతి శనివారం దేవుని యొక్క మహాకృపను బట్టి స్త్రీలను గురించిన వర్తమానం మనం వింటూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా ఈ శనివారం కూడా మరొక స్త్రీ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎవరయ్యా అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మిరియాము అనే సహోదరి గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. గత 2-3 వారాలుగా నిర్గమాకాండం 1-2 అధ్యాయాల్లో నుంచే మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం. అదే సందర్భం కాబట్టి మరలా చెప్పనక్కర్లేదు. మరి ఇది ఏ సందర్భంలో ఉన్నది, సహోదరి మిరియామి గురించి ఏ సందర్భంలో ఉన్నది అనేది ఆల్రెడీ 2 వారాల నుంచి నేను చెప్తూనే వస్తున్నాను. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మిరియామి మనకు కనిపిస్తుంది. రాసుకోండి, ఈమె గురించి ఎక్కడెక్కడ రెఫరెన్స్లు ఉంటాయో చెప్తాను. మొదటిగా నిర్గమాకాండము 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ఈమెను గురించిన సందర్భం ఉంటుంది. తర్వాత నిర్గమాకాండం 15వ అధ్యాయం 20 నుంచి 21 వచనాల్లో ఉంటుంది. తర్వాత సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి ఆఖరి వచనాల వరకు 13వ వచనం దాకా మనం చూడొచ్చు. తర్వాత 20వ అధ్యాయం 1వ వచనంలో ఈమె మరణాన్ని మనం చూడొచ్చు. ఓకేనండి. అసలు ఈమె ఎవరు అని ఆలోచన చేస్తే గత శనివారం యాకేబేదు అనే తల్లి గురించి విన్నాం కదండి. ఆ యొక్క యాకేబేదు యొక్క కుమార్తె మిరియాము. యాకేబేదుకి 3 సంతానం, 2 మగబిడ్డలు, 1 ఆడకుమార్తె. కాబట్టి గమనించాలి, గత శనివారం యాకేబేదు మరి ఏ స్థితిలో బిడ్డను కంది, ఆమె ఎలా పెంచింది, ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను. మరి ఆ సందర్భంలో మిరియామిని టచ్ చేశాను కానీ నేను లోతుగా చెప్పాల, ఎందుకంటే స్పెషల్గా మనం ధ్యానించాలనే విధానంతో. ఇప్పుడు చూద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 4వ వచనం. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. చాలండి. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. వానికేమి సంభవించునో, వానికేమి సంభవించును అంటే ఎవరు? మోషేకి ఏం సంభవించునో. ఏం సంభవించడానికి ఏమైంది? మోషేని తన తల్లి జమ్ముపెట్లు పెట్టి నైలు నదిలో వదిలేసింది. అమ్మో నా తమ్ముడు ఏమైపోతాడో, తన గమ్యం ఎక్కడికి వెళ్తుందో, ఏమవుతుందని చెప్పి ఆ జమ్ము పెట్టిని చూసుకుంటా గట్టు మీద వెళ్తా పరీక్ష అంతా వెళ్తుందనమాట. ఈమె అలా తన తమ్ముని గురించి విచారించడానికి గల కారణం ఏంటంటారు? ప్రేమ, తోడబుట్టిన ప్రేమ. ఈమె గురించి 4 విషయాలు పొందుపరిచాను. ఈమె గురించి చదువుతున్నప్పుడు దేవుడు నాకు 4 విషయాలు ఇచ్చారు. మొట్టమొదటి మాట రాసుకోండి. సహోదర ప్రేమ కలిగి ఉన్న మిరియాము. సహోదర ప్రేమ కలిగి ఉన్న మిరియాము. సహజంగా ఒక కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, ఈ ఎకరం ఉందనుకోండి, ఆ ఇంట్లో 4గురికి ఎన్ని వంటలు వస్తాయి? 25 సెంట్లు 25 సెంట్లు 25 సెంట్లు 25 సెంట్లు వస్తాయి. ఈ 4గురిలో ఒకటికి జబ్బు చేసింది అనుకోండి, మిగతా 3 ఏమనుకుంటారు? అబ్బా ఇప్పుడు మనకు 25 సెంట్లు కాదు 33 సెంట్లు వస్తాయి. ఎందుకని? ఒకళ్ళు లేడుగా, చనిపోలేదు ఇంకా. జబ్బుపడి ఉన్నప్పుడే ఈ మిగతా 3 వాటాలు అలాంటివి ఉంటాయి. నేను అంటాను, తోడబుట్టిన వారి మధ్య ఈ రోజున ప్రేమ అక్కడ కనబడట్లేదండి. ఆస్తి తగాదాలు, కొట్లాట్లు, చంపుకోవడాలు, హత్య చేసుకోవడాలు, జైలుకి వెళ్ళటారు. తోడబుట్టిన వారి మధ్య ఈ రోజున ప్రేమ కనబడడం లేదు. కానీ ఈ అక్కకి తమ్ముడు అంటే ఎంత ప్రాణమో. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగునుగా.
చాలా కుటుంబాల్లో మనం చూస్తే సహజంగా స్త్రీలకి పురుషుల మీద ఉన్నంత ప్రేమ పురుషులకి స్త్రీల మీద ఉండదు. ఫ్రాంక్గా ఫ్యాక్ట్ చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లల మీద చూపించినంత ప్రేమ పిల్లలు తల్లిదండ్రుల మీద చూపించరు. తోడబుట్టిన అక్కలు కానీ చెల్లెలు కానీ అన్నల మీద తమ్ముళ్ళ మీద చూపించేంత ప్రేమ ఏమండి అన్నలు తమ్ముళ్ళు అక్కల మీద చెల్లెల మీద చూపించరు. ఇది ఒక కోణంలో చూస్తే, మరొక కోణంలో చూస్తే ఒక్క నిమిషం బ్యాటరీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఇప్పుడు నేను చెప్పింది 90% జరుగుతుంది, కానీ 10% మాత్రం తోడబుట్టిన అక్క చెల్లెలు ఎంత ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువగా తమ్ముళ్ళు కూడా ప్రేమిస్తారు, అన్నలు కూడా ప్రేమిస్తారు. ఇది 10% కనిపిస్తుంది. 90% ఏం కనిపిస్తుంది అంటే తోడబుట్టిన అక్క చెల్లెమ్మలకే ప్రేమ ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న సందర్భంలో ఉన్న మిర్యామి కూడా అలాగే కనిపిస్తుంది. అఫ్కోర్స్ మోషేకి అహరోన్కి ఈ అక్క అంటే చెల్లంటే ఇష్టమే, ఇష్టం లేదని నేను చెప్పట్లేదు, కానీ ప్రస్తుతం స్తోత్రం, హల్లెలూయా. ప్రస్తుతం అందున్న పరిస్థితులను కూడా నేను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మొట్టమొదటి బట్టి మనం ఏం గమనించాలి? ఇప్పుడు మోషే వెళ్ళిపోతున్నాడు, నైల్ నదిలో మొసళ్ళు ఉంటాయి, మొసలు తినేస్తే బాగుండు, లేకపోతే ఎవరైనా సైనికులు చూసి చంపేస్తే బాగుండు అని అనుకోవచ్చుగా మిర్యామి. ఎందుకు అనుకోలేదంటే తోడబుట్టిన ప్రేమ. అమ్మో నా తమ్ముడు, అందమైన తమ్ముడు, సుందరమైన తమ్ముడు, లేక పుట్టిన తమ్ముడు, ఒకవేళ అహరోన్ పెద్దోడేమో వీళ్ళిద్దరికంటే, నా తమ్ముడు బతకాలి, నా తమ్ముడికి వానికి ఏమి సంభవించునో అని దూరముగా నిలిచి జాగ్రత్తగా 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 పరిశీలన చేస్తుందంట. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సహోదర ప్రేమ అనేది కలిగి ఉండాలి. సహోదరుడు అంటే దాని అర్థం ఏంటంటే సహా ప్లస్ ఓదరుడు, అంటే ఒకే కడుపులో నుంచి వచ్చిన వారిని సహోదరులు అంటారు. ఏమండి? సహోదరులు అంటారు. నేను నా తల్లికి ఒక్కడనే కొడుకుని, నాకు సహోదరులు ఎవరు లేరు. కానీ క్రీస్తు శిలువ రక్తం ద్వారా కడగబడినటువంటి మనందరం ఇప్పుడు ఏమై ఉన్నాం? సహోదరులు. మీరందరూ నాకు సహోదరులు, నేను మీకు సహోదరుని. కాబట్టి తల్లి కడుపున పుట్టిన వారే కావచ్చు, క్రీస్తు రక్తం ద్వారా రక్త సంబంధులైన వారే కావచ్చు, సహోదర ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సహోదర ప్రేమ గురించి బైబిల్ ఏం సెలవిస్తుందంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఏముండనీయాలంట? నిలువరముగా, నిలకడ లేదు. ఈ రోజున ప్రారంభంలో ఉన్నంత ప్రేమ, చిన్నప్పుడు ఉన్నంత ప్రేమ, ఆప్యాయతలు పెళ్ళిళ్ళైన తర్వాత కనిపించవు. దేవునికి వాక్యం చెప్తుంది. అందుకని ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టింది, ఆ మొదటి ప్రేమ కలిగి జీవించు, లేనిడల నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. ఈ రోజున ఎవరైతే ఈ మాటలు వింటున్న వారిలో తోడబుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు తెలియదు. పిన్ని కూతుళ్ళు కావచ్చు, పెద్దమ్మ కూతుళ్ళు కావచ్చు, పిన్ని కొడుకులు కావచ్చు, పెద్దమ్మ కొడుకులు, బాబాయ్ కొడుకులు, పెద్దనాన్న కొడుకులు, లేకపోతే సంఘంలోనికి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్నట్టు ద్వారా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఆత్మీయ సహోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సహోదరుల మధ్యలో ఉండాల్సింది ప్రేమ. సహోదరుల మధ్యలో ఉండాల్సింది ప్రేమ. మిర్యామి మనకేం నేర్పిస్తుందంటే నా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం, నా తమ్మునికి అపాయం కలుగుతుందేమోనని నా తమ్ముని కోసం నేను కనిపెట్టుకుని నేను ఎంతగానో విచారించాను, ఎంతగానో పరిశీలించాను, నా తమ్మునికి ఎలాంటి అపాయం రాకుండా చూసుకున్నాను. మరి మీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది ఇప్పుడు మిర్యామి మనలందరినీ కూడా. నేను నా తమ్ముని పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాను, ఆప్యాయత కలిగి ఉన్నాను, కాబట్టి నా తమ్ముని కోసం నేను ఎంతో కనిపెట్టుకుని ఉన్నాను. మరి అటువంటి ప్రేమ మీరు కలిగి ఉన్నారా అని మిర్యామి ద్వారా ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఒక మాట గమనించండి. అన్న అనేటటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2 అక్షరాలు. అన్న. అమ్మలో మొదటి అక్షరం ఏంటిది? ఆ. నాన్నలో రెండో అక్షరం ఏంటిది? నా. ఈ మొదటి అక్షరం ఈ ఆఖరి అక్షరం కలిపితే ఏంటిది? అన్న. అమ్మ నాన్నల తర్వాత పిల్లల్ని పట్టించుకోవలసింది ఎవరో? అన్న, పెద్దవాడు. అందుకని పెద్దవాడికి జ్యేష్ఠత్వం ఇచ్చేవాళ్ళు యూదులో. ఆస్తిలో 2 పిల్లలు అనుకోండి, 3 వాటాలు వేసి 2 వాటాలు పెద్దోడికి ఇచ్చేవాళ్ళు, 1 వాటా చిన్నోడికి ఇచ్చారు. ఎందుకంటే వాడు ఒకవేళ తప్పిపోయిన కుమారుడిలాగా
వెళ్ళిపోయి ఆస్తి ఏదైనా పాడు చేసుకుని తిరిగి వస్తే ఈ 2 ఆటల్లో ఒక ఆట మరలా తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న అన్నకి సంతోషం లేదు. ఎందుకు తెలుసా? ఆడు ఆట తీసుకుని వెళ్ళి నాశనం చేసుకొచ్చి ఇప్పుడు ఆడు తిరిగి వచ్చాడు, నా ఆట ఇవ్వాల్సి వస్తుంది కుళ్ళిడికి. నేను అంటాను, తప్పిపోయిన కుమారుడు తిరిగి బాగానే సెక్రటరీ వచ్చాడు, కానీ ఇంట్లో కూడా తప్పిపోయాడు మనోడు. అర్థమవుతుందండి? అలాగా తప్పిపోయినాడు ఏదో ఒక రోజు తిరిగి వస్తాడు, కానీ ఇంట్లో ఉన్నవాడిని డాష్ పట్టుకోలేరు అంటారు కదా. అలాగే ఇంట్లో ఉండి తప్పిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, ఇంట్లో ఉండి తప్పిపోయిన అలవాటు కలిగి ఉంటారు కొంతమంది. కాబట్టి అలా మనం తప్పిపోకూడదు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంత సంతోషించాడో అన్న కూడా అంతే సంతోషించాలి. కానీ సంతోషించాడా? సంతోషించలా. ఎందుకంటే వాటా ఇచ్చేయాల్సి వస్తుందని. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. అన్న బాధ్యత అవునా కాదంటానికి ఇంకొక రిఫరెన్స్ ఇస్తా. హేబేల్ కనబడట్లా, ఆల్రెడీ అన్న చంపేశాడు. ఇప్పుడు దేవుడు హవ్వ ఆదముల దగ్గరికి వెళ్ళాలి. వాస్తవానికి అంటే చంపినందుకు వచ్చాడు అనుకుంటాం, కానీ అది నెక్స్ట్ టాపిక్. వాస్తవానికి కన్న తల్లిదండ్రుల దగ్గర బాధ్యత. ముందు ఎక్కడికి వెళ్ళాలి? బాయ్ ఆదామో నీ చిన్న బిడ్డ ఎక్కడా అని అడగాలి. కానీ అడిగాడా? అడగల. పోనీ అవ్వం దగ్గరికి వెళ్ళి అడిగారా? అడగల. మీరు అనుకుంటారు అన్న చంపాడు కాబట్టి అన్న దగ్గరికి వెళ్ళి అడిగాడు అని అనుకుంటారు మీరు. కానీ తల్లిదండ్రుల తర్వాత బాధ్యత ఎవరిదంటే అన్నదే. అన్న దగ్గరికి వచ్చి నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అని అడిగితే అన్న సరిగ్గా సమాధానం చెప్తే బాగుండేది, ఒప్పుకుంటే బాగుండేది. ఆదాము స్వభావం కదా, ఆదాము బ్లడ్ కదా, కప్పి పెట్టుకునేది కదా, తప్పించుకునేది విధానం ఉంటుంది కదా, మనందరికీ అంతే కదా. ఏమన్నాడంటే నా తమ్మునికి నేనేమైనా కావలివాడనా? ఆ పాయింట్ చాలా అద్భుతం. నిజమే, తెలుసు అన్నాడు, తెలియక అన్నాడు నాకు తెలియదు, కానీ నువ్వు కావలివాడివే. అక్కలారా జాగ్రత్తగా వినండి, మీ చెల్లెలకి మీరే కావలివారు. వింటున్నావా? అక్క, మీ ఇద్దరు పెద్దోళ్ళు ఎవరు బాయ్? మీ చెల్లెలకి కావలివారు ఎవరు? ఇప్పుడు ప్రొటెక్షన్ ఎవరు? ఇప్పుడు నువ్వే. స్కూల్లో జాగ్రత్తలు చూసుకోవాలి. నీ ఫ్రెండ్స్తో ఆడుకుని అందలాడితే సరిపోదు. చెల్లి ఏం చేస్తుంది, చెల్లి ఎక్కడ ఉంది, చెల్లి ఎలా ఉంటుంది, ఎవడన్నా ర్యాగింగ్ చేస్తున్నాడా, ఏమన్నా ఏడిపెత్తున్నాడా, ఏమన్నా జ్వరంగా ఉందా, ఏమన్నా కళ్ళు ఏమైనా తిన్నదా లేదా, ఎవరు పట్టించుకోవాలి మీ చెల్లినప్పుడు? అది దేవునికి స్తోత్రం కలుగును కాక. అది దేవుడు పెట్టిన ప్రణాళిక. అది ఈ చెల్లెల యొక్క బాధ్యత అక్కదే, అన్న తమ్ముల యొక్క బాధ్యత అన్నదే. బైబిల్లోంచి 2 ఉదాహరణలు చూపించాను మీకు. ఏమంటే 2 ఉదాహరణలు ఫ్రాంక్గా మా కుటుంబంలోంచి ఒక ఉదాహరణ చూపిస్తాం మీకు. మా అమ్మకి చదువు అంటే పిచ్చి. ఇప్పుడు అంగన్వాడీ అంటారు చూసారా, అంగన్వాడీ వంటి పరిస్థితుల్లోనే A to Z అంకులు మొత్తం నేర్చేసుకుంది. A to Z ఆ నుంచి బండి మొత్తం నేర్చేసుకుంది. ఈ లోపు ఈ తాత పండు గారు అంటారు చూడండి, 3 ఆయన ఈ నెల్లి ఉడుగుతున్న కుండలో చెయ్యెట్టాడు. ఉడుగుతున్న కుండలో చెయ్యెడితే చెయ్యి బాగా కాలిపోయింది. ఏమకేమో బిజీ షెడ్యూల్ కదా మా అమ్మమ్మ గారికి. ఇక ఈ పిల్లలను చూసుకుంటాకి ఎవరు లేక మా అమ్మకి చదువు మానిపించేసి మా అమ్మని తీసుకొచ్చి ఈ పిల్లల దగ్గర పెట్టింది. మా అమ్మమ్మ కంఠం, మా అమ్మ పెంచుతాం. మా అమ్మమ్మ కంఠం ఉన్నమాట చెప్పాలి, ఏసు రక్తమే చేయం. ఆ కంఠం ఈయన చూస్తాం. అందుకనేమో ఈమెకి తోడబుట్టిన తమ్ముళ్ళు అంటే అంత ప్రేమ, ఏసు రక్తమే చేయం. అది అలాగే నేను అంటాను, బయట ఎగ్జాంపుల్ చూపించాను, బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్ చూపించాను. తోడబుట్టిన వారంటే అంత ప్రేమ. తోడబుట్టిన వారి మధ్యలో ప్రేమ ఉండాలి. వాక్యం కూడా అదే చెప్తుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యతలోనే ఉంటుందంట ఆశీర్వాదం, ఐక్యతలో ఉంటుందంట దీవెన. ఏమండి, మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో కూడా ఒకటి మీకు చూపిస్తా. తండ్రి చనిపోయే ముందు 4 అన్నదమ్ములు పిలిచి నలుగురికి ఒక్కొక్క పుల్ల ఇచ్చాడు. విరవండ్రంటే చిటుక్కమని నిరిచేశారు. 4 పుల్లలు ఒక్కొక్కరు చేతిలో పెడితే విరవలేకపోయారు. ఏమర్థమైందిరా? ఏమర్థమైనట్టే ఒరే తెంగరోళ్ళారా, ఈ 4 పుల్లల్లాగా మీరు 9 కలిసి ఉంటే మిమ్మల్ని ఎవడేమీ చేయలేడురా. మీరు నేను చచ్చిపోయాను కదా అని చెప్పేసి మీరు తలో దిక్కు అయిపోయారు అనుకో, ఆ పుల్లలాగాని మీరు అందరి చేతుల్లో ఇరిపివేయబడతారా. నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నారో నేను లేనప్పుడు కూడా అలాగే కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా ఆప్యాయత కలిగి, అనురాగం కలిగి, ప్రేమ కలిగి ఉండండి అని ఆ కన్న తండ్రి చచ్చిపోయే ముందు ఆ బిడ్డలకి నేర్పించాడు. కాబట్టి మొట్టమొదటి మాట ద్వారా, మిరియామి ద్వారా మనం నేర్చుకున్న మాట ఏంటంటే, సహోదరులారా మీ మధ్య సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియండి. కయ్యను అడిగాడు హేబేల్ గురించి, జాబిలు గురించి ఇప్పుడు ఎవరిని అడుగుతాడు? సంగీతం గురించి ఇప్పుడు ఎవరిని అడుగుతాడు దేవుడు? అదే నన్ను అడగడు, నాకు ఎవరు లేరుగా, ఏసు రక్తమే నేనే. దేవునికి మహిమ కలుగును గాక. సరే, నెగటివ్ కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొట్టమొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు,
ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదో, నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి మాట. యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రాణత్యాగం చేయటం ద్వారా ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకున్నాం. ప్రేమ మరణమంత బలమైంది. ప్రేమ ప్రాణం పెడుతుంది, ప్రేమ ప్రాణం తీయదు. చాలా మంది అంటారు రోడ్ల మీద, ప్రేమిస్తావా యాసిడ్ పోయమంటావా? అది ప్రేమ కాదు. అది ప్రేమ కాదు. ప్రేమ ప్రాణం తీయదు, ప్రేమ ప్రాణం పోస్తుంది, అవసరమైతే ప్రాణం ఇస్తుంది. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకుల్లో ఒకడు బాగా చదువుకున్నాడు, పెద్దోడు. చిన్నోడు దొంగ అయిపోయాడు. ఎన్ని చెప్పినా వినలా, తండ్రి ఎన్ని చెప్పినా వినలా. తండ్రి చనిపోతూ ఒరే పెద్దోడా, చిన్నోడు బాధ్యత నీకు అప్పగిస్తున్నాను రాని చిన్నోడు పెద్దోడు చేతిలో పెట్టి తండ్రి కాలం చేశాడు. కొంతకాలానికి చిన్నోడు ఆయా ఇంట్లో దొంగతనం చేసుకుంటూ అననుకూల పరిస్థితుల్లో దొంగతనం చేస్తూ పట్టుబడిపోయి ఆ ఇంటి యజమాని పొడిచి చంపేశాడు. ఏమండి, ఇప్పుడు ఆ చంపేసినటువంటి ఆ యవనస్తుని పోలీసులు తరుముతున్నారు. ఇంటికి వచ్చాడు, తలుపు తడుతుంటే అన్న తలుపు ఓపెన్ చేశాడు. తలుపు ఓపెన్ చేస్తే రక్తపు మరకల్లో తడిసిపోయి ఉన్న రక్తం చేతితో తడిచి ఉన్న కత్తి చేత పట్టుకుని అన్న నేను ఒకరిని చంపేశాను, నాకు ఇట్లా చాలా భయంగా ఉంది, పోలీసులు తరుముకు వస్తున్నారు అని అంటున్నాడు. ఏం చేస్తాడు అన్న? విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, ఆ 2 కవల పిల్లలు. ఒకడేమో మంచి జాబ్ పొజిషన్లో ఉన్నాడు, ఒకడేమో దొంగ. అరే, నీ గురించి నీ బాధ్యత తండ్రి నాకు అప్పగించాడురా. నేను ఎలా మంచి పొజిషన్లో ఉన్నా, నేను చాలా హ్యాపీగా ఉన్నా, కానీ నీ పరిస్థితిని చూస్తుంటే నాన్నకి ఇచ్చిన మాట గుర్తొస్తుంది. సరే ఆ కత్తి నాకు ఎవరా అంటే, అదేంటన్నా అది ఎలా కుదురుద్ది అంటే, ఎవరా పోలీసులు వచ్చేస్తున్నారు అర్జెంట్. కానీ ఇతను వేసుకున్న చొక్క అతనికి తొడిగించి, అతను వేసుకున్న చొక్క ఇతను తొడుక్కుని ఆ తమ్ముడు చేతిలో ఉన్న కత్తి అన్న చేతిలో పట్టుకుంటే ఈలో పోలీసులు వచ్చారు. పోలీసులు రాకముందు అన్న ఒక మాట చెప్పాడు, అరే నీ స్థానంలో నేను బలైపోతున్నా, నా స్థానంలో నువ్వు వచ్చావు, ఇకనే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా యోగ్యమైన జీవితాన్ని జీవించరా అని క్షమాభిక్ష పెట్టి ఒక ఉన్నతమైన జీవితాన్ని అప్పగించి అన్న తమ్ముడి స్థానంలో అన్న జైలుకి వెళ్ళిపోయాడు, అన్న బలైపోయాడు. అప్పుడు గమనించాలి, అన్న చేసినటువంటి స్థితిని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆ అన్న తమ్ముని మీద ప్రేమతో తమ్ముడు చేసినటువంటి తప్పుని తన మీద వేసుకుని తను బలైపోయాడు. ప్రేమ ఏం చేస్తుందంటే తప్పుల్ని కప్పిపెడుతుంది. ప్రేమ అనేక పాపములను కప్పిపెడుతుంది. ప్రేమ తప్పుల్ని ఏలెత్తి చూపించదు. మా పిల్లలు మాట్లాడితే వచ్చి, డాడీ అక్కట చేసింది, డాడీ చెల్లిట చేసింది. ఇది కాదు ప్రేమ అంటే. చెల్లి తప్పు చేస్తే ఆ తప్పు తన మీద వేసుకుని అక్క మీద వేసుకుని నేనే చేశాను డాడీ అని దెబ్బలు తింటాం ప్రేమ అంటే. అర్థమవుతుందా? ఏసి రక్తమే చేయండి. మాట్లాడితే నోరు ఉంది కదా అని చెప్పేసి పితృలు చెప్పడం కాదు. ఇక్కడ ఏం చేశాడు అన్న? తమ్ముడు చేసినటువంటి తప్పుని తన మీద వేసుకుని తను బలైపోయాడు కదా, అది ప్రేమ అంటే. ఈ రోజున ఎక్కడ లేని తప్పులు తమ్ముళ్ళ మీద నెట్టేసి, అక్కల మీద నెట్టేసి, చెల్లెల మీద నెట్టేసి నేనే పాపం చేయలేదని ఈ రోజున తోడబుట్టిన వారు స్వార్థపరులు అయిపోతున్నారు. ఈ రోజున జల్లుడు వేసి చూస్తే కనిపించేది ప్రేమ కాదు, స్వార్థం 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 స్వార్థపు ప్రపంచం అయిపోయింది. స్వార్థపు ప్రపంచం అయిపోయింది. మిర్యామి మనకు నేర్పిస్తుంది ఏంటో తెలుసు? మొట్టమొదటి మాట, నేను నా తమ్ముడి దగ్గర చాలా ప్రేమ కలుగున్నాను, నా తమ్ముడు అంటే చాలా ఇష్టం. మీరు కూడా మీ తమ్ముళ్ళని ప్రేమించండి, మీ అక్కని ప్రేమించండి. మిర్యామి మనకు నేర్పిస్తున్న పాఠం అండి. సహోదరుని ప్రేమించాలి, సహోదరుని ద్వేషించకూడదు. ఒకవేళ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావంటే దేవుని వాక్యం చెప్తుంది నరహంతకుడు అంట. నువ్వు చంపక్కర్లా, నువ్వు కోపం నీ హృదయంలో పెట్టుకుంటే చాలా నీ సహోదరుని మీద. వాడా వీడా అదా గమనించాలి. సహోదరుని మీద ఎవరైనా ద్వేషం పెట్టుకుంటే అది నరహత్య చేయనక్కర్లేదు. నరహత్య చేసిన దానికంటే డేంజర్. బైబిల్ చెప్తున్న సత్యం, నేను చెప్తున్న మాట కాదు. సహోదరుని ప్రేమించండి, సహోదరుని ద్వేషించిన అతను నరహంతుడు, అతని ఎందుకు నిత్య జీవం. నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తావు. ఎందుకంటే బతుకుండగా నీ అక్క మీద, బతుకుండగా నీ చెల్లి మీద కోపం 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 పగ ద్వేషం. ఏం సాధించావు? బతుకుండగా ఏమి సాధించలేవు, చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వేం సాధించలేవు. చచ్చి నరకానికి వెళ్ళాల్సిందే. సహోదరుని మీద ద్వేషం ఉంటే అది నిత్యజీవం ఉండదు, అతనిలో నిత్యజీవం ఉండదు, అతడు నరహంతకుడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి 2 చేతులు జోడించి చెప్తున్నాను, అక్కలారా, చెల్లులారా, అన్నలారా, తమ్ములారా, మీ తోడబుట్టిన వారి మీద ఏదైనా కోపం ఉంటే ఈ రోజే దయచేసి ఒకరినొకరు క్షమించుకోండి. నిత్య జీవం మనకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మాట చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, అదే పత్రికలో నుంచి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం.
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిన గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. చూసారా, సహోదరుని ద్వేషించడం ద్వారా కళ్ళకి చీకటి కమ్ముద్దంట, కళ్ళు కనబడవు, గుడ్డోడైపోతాడంట. దేవుని వాక్యం చెప్తుందండి, సహోదరుల మధ్యలో ఉండాల్సింది ప్రేమ. ఈ ప్రేమ వెలుగుని తీసుకొస్తుంది. వెలుగు సత్య సంబంధులుగా చేస్తుంది, చీకటి సాతాను సంబంధులుగా చేస్తుంది. మనం దేవుని సంబంధులుగా ఉండాలా, సాతాను సంబంధులుగా ఉండాలా? మనం దేవుని సంబంధులుగా ఉండాలంటే తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించేవాడుగా ఉండకూడదు. ఒకవేళ తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషిస్తే ఇంకనో చీకటిలోనే ఉన్నాడు. చీకటి అంటే పాపానికి సాదృశ్యం. తన సహోదరుని ద్వేషిస్తున్నాడంటే అది పాపం. తన సహోదరుని మీద కోపం పెట్టుకున్నాడంటే అది పాపం. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని అన్నారు. కాబట్టి ఈరోజు మిర్యామి ద్వారా మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏంటంటే సహోదరుల మధ్యలో ప్రేమ ఉండాలి కానీ కోపం ఉండకూడదు. యేసు ప్రభులు వారు ఏం చెప్పారో చూడండి దీని గురించి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 22 నుంచి కొన్ని విషయాలు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 22 నుంచి. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికిలోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా, అంటే ప్రార్థన చేయుచుండగా, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడనే బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి, అంటే ముందు ప్రార్థన చేయడం మానేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ ప్రార్థన నువ్వు చేసుకో. దేవుని స్తోత్రం. సహోదరుని మీద కోపం పెట్టుకుని ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువా ప్రభువా ప్రభు అంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా, నువ్వు నిలబడి ప్రార్థన చేయుచున్నప్పుడల్లా నీ ఎదుటి వారిని క్షమించి ప్రార్థన చేయడం అని వాక్యం చెప్తుందండి. ఎందుకంటే మనం ఒకరిని క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం క్షమించకపోతే మనం దేవుని క్షమాపణ పొందుకోలేము. కాబట్టి దేవునికి వాక్యం చెప్తుంది, నీ సహోదరుని చూచి వ్యర్థుడా అని అనొద్దు. అతడు చెడ్డోడే కావచ్చు, నీకు నష్టమే కలిగించవచ్చు, నీ మాట వినకపోవచ్చు, నీకు అభ్యంతరంగా ఉండొచ్చు, కానీ నీ సహోదరుని చూసి ఏమనకూడదు? వ్యర్థుడా, దుర్మార్గుడా, పాపిష్టుడా, నికృష్టుడా. కొంతమంది అక్కలో ఏమి అన్నం తిడతామంటే అంతరం వచ్చింది ఏసు రక్తం. అక్కల చెల్లెలు తిడతా ఉంటారు, అన్నలు తమ్ముళ్ళు తిడతా ఉంటారు, పాపిష్టుడా, నికృష్టుడా, దుర్మార్గుడా, నీ చావు మామూలుగా ఉండదు, నువ్వు అట్టా చేస్తావు ఎట్టా చేస్తావురా, దాని కింద పడి చేస్తావురా, దీని కింద పడి చేస్తావురా, ఉరేసుకుని పోతావురా, నీకు దుమ్మెత్తు పోసేస్తూ ఉంటారు కొంతమంది. దేవుని వాక్యం చెప్తుంది, అలాంటి వారు మహాసభకే అంటే తీర్పులోకి వెళ్తారు. తీర్పు తీర్చువో మనుషుడా, నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? తీర్పు తీర్చకుడి, మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. నీ సహోదరుని కంటిలో నువ్వు నలుసు తీయడానికి ప్రయత్నిస్తున్నావు సరే, మరి నీ కంటిలో ఉన్న దూలం పరిస్థితి ఏంటమ్మా? అర్థమైందా? ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, తర్వాత నీ సహోదరుని కంటిలో నలుసుని తీస్తూ గాని ఏదో చిన్న పొరపాటు చేసాడని నిలబెట్టేసి అడిగేస్తున్నావు. మరి నువ్వు సీక్రెట్లో చేసే తప్పులేంటి, రహస్యంగా చేసే తప్పులేంటి? నువ్వేమన్నా మహానుభావుడా, పైనుంచి దిగొచ్చిన వాడువా, పరిశుద్ధుడువా? ఏ పాపం చేయలేదా? పుట్టుక నుంచి నువ్వే పాపం చేయకుండానే పెరిగిపోయావా? ఎవరిని మోసం చేయలేదా? ఎవరిని అన్యాయం చేయలేదా? నీ తమ్ముడు ఒక్కడే అన్యాయం చేసినట్టు, నీ చెల్లి ఒక్కదే అన్యాయం చేసినట్టు, ఏదో కనబడింది కదా అని చెప్పేసి, నువ్వు పెద్దోడువా కదా అని చెప్పేసి, నీకు బాధ్యత ఉంది కదా అని చెప్పేసి పెత్తనం చేయమనలా. ఏసు రక్తం నుంచి అర్థమవుతుంది. ఇక్కడి నుంచి నువ్వు మా వాక్యం వినేసి కూర్చో లేచు అని సిట్టేట్ చేయించేసావు. కానీ బాధ్యత వేరు, పెత్తనం వేరు. పెద్దోళ్ళారా దయచేసి బాధ్యత కలిగి ఉండి పెత్తనం చేయమాకండి. అలాగని చీటికి మట్టికి వాళ్ళని డిస్కస్ చేయమాకండి, వాళ్ళని తృణీకరించమాకండి, వాళ్ళ మనసును కృంగ చేయమాకండి. పెద్దవాళ్ళు అయినటువంటి వారు చేసే పని అదే. మాట్లాడితే నేను పెద్దోడిని, నా మాట వినాలంతే. పెద్దోళ్ళు అయినంత మాత్రాన పెత్తనం చేయమని లేదుగా. సమాధానం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు ఆదరించుకోండి. అదే కదా దేవుని వాక్యం చెప్పేది.
ఏమండి, సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడు. తర్వాత చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. మత్తయి సువార్త 12వ. అసలు ఎవరు సహోదరులు, ఎవరు సహోదరులు? అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చూచి చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అని. నేను దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య ఒక ఇంట్లో ఉన్నాడండి, అందరికి వాక్యం బోధిస్తున్నాడు. యేసయ్యన కన్న తల్లి మరియమ్మ తల్లి వచ్చింది బయట నిలబడి ఉందాం. ఎవరో మరియమ్మ, ఇంకా మరియమ్మకి కలిగిన సంతానం బయట ఉన్నారు. అయ్యా మీ అమ్మగారు వచ్చారు, మీ అన్నలు వచ్చారు, మీ తమ్ముళ్ళు వచ్చారు అంటే ఎవరు నాకు సహోదరి, ఎవరు నాకు సహోదరుడు, ఎవరు నాకు తల్లి? వాళ్ళు కాదు అంటే వాళ్ళు కాదని నాకు చెప్పలా. ఇదిగో వీళ్ళే పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు అని యేసు ప్రభువు వారు చెప్పారు. ఇప్పుడు మనందరం బాప్తీసం తీసుకున్నంత మాత్రాన సహోదరులు సహోదరులు కాలేమో. దేవుని చిత్త ప్రకారం చేసినప్పుడే మనం సహోదరులం అవుతాం, మనం దేవుని బిడ్డలం అవుతాం. ఈరోజు నీ మాటను బట్టి మనం నేర్చుకుంది. నేను అనుకుంటాను అక్కడ యాకోబు చెప్పినట్టుగా రాయబడలా, అమ్మా నీ తమ్ముడిని ఒకసారి చూస్తా ఉండు, ఒకసారి వెళ్ళి ఏమైద్దు అని యాకోబు చెప్పినట్టు అక్కడ రాయబడలేదు. కానీ నేను అనుకుంటా, అమ్మా తమ్ముడిని నైల్ నదిలో వదిలేశాను, చూస్తా ఉండమా, ఒక కంట కనిపెడతా ఉండమని, తమ్ముడు చూడమ్మా ఒకసారి వెళ్ళి అని అంటే తల్లి మాట చెప్పినట్టుగా, అమ్మో ఎవరిన సైనికులు చూస్తే నన్ను ఎత్తుపోతారేమో, నన్ను చంపేస్తారేమో అని ఆగిపోలా. సరే అమ్మా అని తల్లి మాటకి విధేయత చూపించి తమ్ముడిని వెంటబడిందేమో అనుకుంటా. ఏమండి, ఇప్పుడు రెండో మాట రాసుకోండి. నెంబర్ 1 తోడబుట్టిన ప్రేమ, సహోదర ప్రేమ కలిగి ఉన్న మిరియామి. రెండో మాట నిర్గమకాండం 2వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు. నిర్గమకాండం 2వ అధ్యాయం. అప్పుడు ఆయన అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వస్తున్నా అని. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను. చాలండి. ఇప్పుడు తల్లి కొడుకుని ఏం చేసింది, నైల్ నదిలో వదిలేసింది. అక్క ఏం చదువుద్దా ఏమవుద్దా అని చూస్తా వెళ్తుంది. ఈలోపు ఆ పెట్టులోంచి ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు ఆ నది ఒడ్డున స్నానం చేయడానికి వచ్చిన ఫరో కుమార్తె రాజకుమార్తెకి వినబడింది. దాసులారా తీసుకురండి పనికెత్తలతో చెప్పింది. పనికెత్తలు వెళ్ళి ఆ పెట్టి తీసుకొచ్చారు. పెట్టి ఓపెన్ చేస్తే పిల్లవాడు, కనికరం పుట్టింది. ఇలా ఎత్తుకుని ఆడిస్తుంది. ఆడిస్తుంటే అప్పుడు అక్క దగ్గరికి వచ్చి, సొంత అక్కే దగ్గరికి వచ్చి, మేడం గారు ఈ బిడ్డను పెంచడానికి ఒక దాదిని తీసుకురా. ఆమె అడిగిందా? రాణిగారు అడిగారా? అడగల. రాణిగారి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత దమ్ము ఉండాలి? ఎమ్మెల్యే గారు వచ్చారండి, ఇప్పుడు అక్కడ నిలబడ్డారు. డైరెక్ట్గా నేను వెళ్ళి మాట్లాడగలనా? ఎవరినన్నా ఏ బాబిని గారినో ఏ ఈరుళ్ళ అన్ననో తీసుకుముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఒక సమస్య చెప్పుకోవాలి అంటే ఈరుళ్ళ ద్వారా లేకపోతే బాబిని గారి ద్వారా, ఎందుకంటే వాళ్ళు బాగా ఉంటారు కాబట్టి. నేను అనుకుంటాను ఆల్రెడీ ఈ మిరియామికి ఫరో కుమార్తెకి అంటే రాజకుమార్తెకి ఏమైనా డీలింగ్ ఉందేమో అనుకుంటా. అంటే ఏమైనా మంచి చెడులు ఏమైనా వస్తా ఉండేదేమో అనుకుంటాను నేను. లేకపోతే అంత డైరెక్ట్గా ఫరో కుమార్తె రాజకుమార్తె దగ్గరికి వెళ్ళిపోవటం ఏంటి? అక్కడున్న పనికెత్తులు అడ్డుకుంటారుగా. మనం ఎవరైనా రాజకుమారి దగ్గరికి వెళ్తున్నాం అనుకో, రాజు దగ్గరికి వెళ్తున్నాం అనుకో, ఎవరు అక్కడ వచ్చేస్తారు, బొట్లు వచ్చేసి ఇలా పెట్టేస్తారు, బల్లెలు పెట్టేస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు నువ్వు? ఆల్రెడీ చిన్నపిల్ల, అందులో చిన్నపిల్ల వెళ్ళొస్తారా? అసలు వెళ్ళినవారు. నేను అనుకుంటాను స్నానం చేయడానికి నది ఒడ్డునికి వెళితే అక్కడ చిన్న బిడ్డను తీసుకున్నామా ఎత్తుకుంటే ఈలోపు మిరియామి ఎంత ధైర్యంగా వచ్చింది. ధైర్యం పక్కనట్టండి, ఎంత జ్ఞానంగా మాట్లాడింది. ఏమండి, అక్కడ వయసు రాయబడలేదు. మహా అయితే ఒక 6-7 సంవత్సరాలు ఉంటాయేమో అనుకుంటాను నేను. ఏం చెప్పాలి తెలుసా ఆ పిల్ల? నేను అనుకుంటాను, రాజకుమారి గారు ఆ బిడ్డ ఎవరో తెలుసా? మా తమ్ముడే. ఆ బిడ్డలో పెట్టింది ఎవరో తెలుసా? మా అమ్మే. మొత్తం ఏం చేయాలి? మొత్తం అంతా బుక్ చేసేయాలి. వాస్తవం ఇప్పుడున్న పిల్లల పరిస్థితి అదే. మా ఇంట్లో మా అమ్మమ్మ గారి ఇంట్లో బాగా పిండి వంటలు బాగా చేసేవాళ్ళు. అరుసులని అయ్యని పెట్టులు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఇంటర్వ్యూలకు వచ్చి పెట్టి ఓపెన్ చేసి జంతుకులు అవి ఇవి మొత్తం పంచుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇంటికి వచ్చేసరికి ఏముండే కాదు. అమ్మో ఏమైపోయి తర్వాత తాళం వేసుకుంటూ మొదలెట్టారు నా బాధపడలేక. అలా పంచడం అలవాటు నాకు. ఏసు రకమే చేయాలి.
ఎందుకు చెప్పానంటే ఇంట్లో ఉన్న విషయాలు బయటికి చెప్పడం అలవాటు అండి. కానీ మరి ఈ మిరియామికి ఎలా వచ్చిందంటారు ఆ జ్ఞానం? ఒక దాదిని తీసుకొస్తున్నా, ఈ బిడ్డ తల్లిని తీసుకొస్తున్నా అని అనలేదు అక్కడ. ఈ బిడ్డను పెంచడానికి ఒక దాదిని తీసుకొచ్చినా, పోనీ దాదిని తీసుకొచ్చింది ఎవరు? ముసలమ్మని తీసుకొచ్చిందా? కన్న తల్లిని తీసుకొచ్చింది. ఈమె కన్న తల్లి దగ్గరికి వెళ్ళి అంటదే, నేను అనుకుంటాను, అమ్మా తమ్ముడికి ఏం కావాలా, నువ్వు కంగారు పడకు, నువ్వు ఏడమ్మాకు, ముందు కన్నీళ్ళు తుడుచుకో, నువ్వు ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. నీకు విషయం చెప్పనా, మన తమ్ముడు మన తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? రాజకుమార్తె చేతిలోకి వెళ్ళాడు. నేను వెళ్ళి ఒక మాట వేసి వచ్చా, ఆ బిడ్డను పెంచడానికి తల్లిని తీసుకురానంటే, ఎవరన్నా దాదిని తీసుకురానంటే తీసుకురామంది. నువ్వు తల్లిమని చెప్పమాక. మరి ఈ బిడ్డ ఒకవేళ ఇచ్చి ఉంటుంది అనుకుంటా నేను. ఆమె కూడా సెలింట్కి వచ్చి ముసుగేసుకుని, అమ్మగారు పిలిచారా, ఇదిగో ఈ బిడ్డను తీసుకుని నా కొరకు పెంచు, ఏసు రక్తమే. ఎంత ఆనందం! బొట్టులు చూస్తే చంపేస్తారని భయపడి ఆమెకి 2 బొట్టులు ఇచ్చి పంపించుంటుంది అనుకుంటాను నేను. అంతే కదా? రే ఆ వెనకాల వెళ్ళండి, ఆ బిడ్డ నా బిడ్డ, ఆ ఇంటికి కాపలా ఉండండి, ఆ ఇంటికి కావాల్సినవన్నీ మీరే తీసుకెళ్ళి సమకూర్చండి. ఇంకెంత భాగ్యమో చూడండి. శ్రమలో ఆశీర్వాదం దాగుంటుందంటే అదే. మరి మనం ఓర్చుకోవాలి. కాకపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 మాట రాసుకోండి. జ్ఞానము కలిగి ధైర్యముగా మాట్లాడిన మిరియాము. జ్ఞానము కలిగి ధైర్యముగా మాట్లాడిన మిరియాము. పిల్లలకి జ్ఞానం ఎలా వస్తుందో చెప్పండి. ఇప్పుడు ఆమె పిల్లే కదా మిరియామే, పెద్ద వయసు వచ్చింది ఏం కాదు కదా, మెచ్యూరిటీ అయింది ఏం కాదు కదా. 10 years లోపే ఉంటాయి మహా అయితే. 7-8 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు ఉంటాయి. ఋషి అంత వయసు కూడా కాదు, అసలు జాబిలి వయసు అంత కూడా కాదు. మా పెద్ద పిల్ల అంత వయసు ఉంటుంది. ఎలా వస్తుంది జ్ఞానం చెప్పండి? గారాబం పెడితే వస్తుందా జ్ఞానం? ఏం చేస్తే వస్తుంది? బైబిల్ని చూపించమంటారా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు ఈ రోజున పిల్లలు జ్ఞానంగా ప్రవర్తించట్లేదు? అవివేకంగా ప్రవర్తిస్తున్నారు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, మొండితనంగా ప్రవర్తిస్తున్నారు. బైబిలే చెప్తుంది, తండ్రి శిక్షించిన కుమారుడు అద్దుగది. నేను అనుకుంటాను యాకేబేదు అమ్రాములు ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు పనిష్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చుంటారు. పరిస్థితులు బాగలేదు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి. ఫరో మన మీద కక్ష కట్టేశాడు, పరిస్థితులు రోజులు బాగలేదు, మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అపవాది ఎవరిని మిరుగుదనాన్ని గర్జించి సింహం వలె తిరుగులాడుతున్నాడు, మనం ఎలా పడితే అలా ఉండటానికి వీల్లేదు, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి అని తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉంటూ ఆ బిడ్డలకి భయభక్తులు నేర్పించారు అనుకుంటాను నేను. మరొక మాట చెప్పమంటారా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి. బైబిల్లో ఉందా లేదా ఆ మాట? సామెతల గ్రంథంలో ఉందా ఆ మాట? ఈ బిడ్డకి, చిన్న బిడ్డకి ఆ జ్ఞానం ఎలా వచ్చింది? తల్లిదండ్రులు శిక్షణ. తల్లిదండ్రులారా మీ పిల్లలను దేవుని బోధలోను శిక్షలోను పెంచండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది ఆ మాట. మీ పిల్లలని దేవుని శిక్షణలో, బోధలో పెంచండి. నేను అంటాను, యాకేబేదు అమ్రాము ఆ పిల్లల ముగ్గురిని దేవుని బోధలో శిక్షణలో పెంచారు. అమ్మ నాయనే, నా బిడ్డే, నా బుజ్జే, నా కన్నే, నా కిట్టు, నా లడ్డునే అని గారాబంగా పెంచిన వాళ్ళు చూడండి, పెరిగి పెద్దోళ్ళని తర్వాత చెడిపోయిన స్థితిలో ఉంటారు. ఏమన్నా అవునా కదా? నేను చూస్తున్నంత లెక్కలో పేర్లు చెప్పకూడదు, కానీ చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత చెడిపోయిన వాళ్ళు కోకొలలో. చిన్నప్పటి నుంచి భయభక్తులతో పెంచి పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు గొప్ప ప్రయోజకులైన వాళ్ళు కోకొలలో. యాకేబేదు అమ్రాముకి ఎంతమంది పిల్లలు? 3. చెప్పమంటారా? ముగ్గురిని బాణాలుగా పెంచింది. ముగ్గురిని దేవుడు పిలిచాడు. అసలు ఒక్కళ్ళ పనికిమాలినోళ్ళుగా చేయలే. ఈ రోజున ఒక తల్లికి 4 బిడ్డలైతే 2 తాగుబోతులు, 2 ఉద్యోగస్తులు. అవునంటారా కాదంటారా? ఇద్దరు పిల్లలు అయితే ఒకడు చెడిపోతున్నాడు, ఒకడు బాగుపడుతున్నాడు. కానీ నేను అంటాను, యాకేబేదుకి 3 పిల్లల్ని దేవుడు పిలిచాడు. దేవుడు పిలవడానికి సరైన యోగ్యత కలిగి ఉండాలి. ఆ యోగ్యులుగా పెంచారు తల్లిదండ్రులు. నీ పిల్లల్ని ఈరోజు దేవుడు పిలవాలంటే యోగ్యులుగా పెంచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయోగ్యులుగా కాదు. కాళ్ళు ఎత్తడం, చేతులు ఎత్తడం, నోళ్ళు ఎత్తడం, కొట్టడం, తిట్టడం, బూతులు మాట్లాడటం, ఫోన్లు ఇచ్చేసి ఇష్టానుసారంగా నేర్చుకోండి, అవి చూడండి ఇవి చూడండి అంటాం కాదు. భయభక్తులు నేర్పించండి, ప్రార్థన చేయడం నేర్పించండి, వాక్యం చదవడం నేర్పించండి, ఉపవాసం ఉండడం నేర్పించండి, భయభక్తులు నేర్పించండి. దేవునికి వాక్యం సెలవిస్తుంది, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎవరెందుకు గుప్తమై ఉన్నాయి? దేవుని ఎందే గుప్తమై ఉన్నాయి. జ్ఞానం గురించి సొలొమోను గారు ఎన్ని విషయాలు రాశారు తెలుసు సామెతల్లో? వెండి సంపాదించుట కంటే, బంగారము సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు, జ్ఞానం సంపాదించుట మేలు. ఎందుకంటే జ్ఞానం హోషేయ గ్రంథంలో ఉంటుంది, నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు. ఎందుకు నశించిపోతున్నారు? అనేక మంది తాగి ఎందుకు చనిపోతున్నారు?
ఏమండి ఈ రోజున పాపంలో మునిగిపోయి పాపం వల్ల ఎందుకు చనిపోతున్నా జ్ఞానం లేదు వాళ్ళకి. తల్లిదండ్రులు జ్ఞానంతో పెంచలేదు వాళ్ళు, భయభక్తులతో పెంచలేదు వాళ్ళు, శిక్షించి పెంచలేదు వాళ్ళు, క్రమశిక్షణలు పెట్టలేదు వాళ్ళు. దేవునికి వాక్యం చెప్తుంది, దావీదు రాజ్యాన్ని పరిపాలించడంలో సక్సెస్ అయ్యాడు, పిల్లల్ని పెంచడంలో ఫెయిల్ అయిపోయాడు. తెలుసా మీకు ఆ విషయం? రాజ్యాన్ని బాగా పరిపాలించాడు కానీ పిల్లల్ని పరిపాలించలా. అబ్షాలోము అందగాడు, చూస్తే దెబ్బ వేయాలనిపించట్లా, దెబ్బ వేయకుండా పెంచాడు, తండ్రికి విరోధి అయిపోయాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అవుతాడు, బెత్తం వాడని తండ్రికి కుమారుడు విరోధం ఉంది. అదే మాటలో బెత్తం వాడకపోతే ఆ కుమారుడు ఏమైపోతాడంట? తండ్రికి విరోధి. బెత్తం వాళ్ళ దావీదు అబ్షాలోము విరోధి అయిపోయాడు, అదోనియా విరోధి అయిపోయాడు, అమ్మునోని విరోధి అయిపోయాడు, అర్ధంతరంగా చచ్చిపోయాడు. దావీదు ద గ్రేట్, మంచి భక్తిపరుడు, మంచి రాజ్య పరిపాలకుడు, పిల్లల్ని పెంచడంలో ఫెయిల్ అయిపోయాడు. నేను అంటాను, యాకోబు అమ్రాము పిల్లల్ని ఎలా పెంచాలో అలా పెంచారు. మీకు సరైన మంచి రిఫరెన్స్ చూపిస్తాను ఆఖరిలో, ఇప్పుడు కాదు. ఆ ఒక్క రిఫరెన్స్ చూస్తే మీకు అర్థమైద్ది యాకోబు పిల్లల్ని ఎలా పెంచిందో. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ పిల్లలకి జ్ఞానం అవసరం. ఏ జ్ఞానం? ఏ జ్ఞానం? పైనుంచి వచ్చిన జ్ఞానం, దెయ్యముల వంటి జ్ఞానం కాదు. ఈరోజు నీ పిల్లల దగ్గర దెయ్యముల వంటి జ్ఞానం ఉంటుంది. తినొద్దన్నది తినేసి మూతులు చేసుకుని, తినలేదు డాడీ, పిల్లెత్తుకుపోయింది డాడీ. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతాయి వాళ్ళకి. ఈ తల్లులు ఏం చేస్తారంటే, పిల్లలు తప్పు చేసినప్పుడు వెంటనే తండ్రికి చెప్పరు, తండ్రి ఎక్కడ కొడతాడా అని. అమ్మ పెట్టదో అడుక్కు తినవదంటే అదే. అమ్మ కొట్టదో, నాన్నే కొట్టనివ్వదు. ఈ అమ్మ నాన్నలు కొడుతుంటే ఈ నాన్నమ్మలు అసలు కొట్టనివ్వరు, ఈ అమ్మమ్మలు అసలు కొట్టనివ్వరు. ఇప్పుడు అమ్మమ్మలు నాన్నమ్మలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఏజ్ రక్తం విజయం. మా విజయవాడ నుంచి వచ్చింది మా చెల్లి ఒకసారి, మా విజయవాడ పెద్దమ్మోళ్ళ అమ్మాయి. పెద్దమ్మగా పెద్దమ్మ నువ్వేమైనా అనుకో, నేను మాట అంటాను, నువ్వు బాధపడినంటే అందే. ఏమంటదో ఏసు రక్తమే చేయండి, మేమంటే నువ్వు ఊరుకోదు. అమ్మో ఇప్పుడు ఈ పిల్ల ఏమంటదో, మాట అందో మాట అనిపించుకోదు. ఏమంటది అనుకుంటే, ఇదిగో పిల్లలు చెడిపోతున్నారంటే కారణం ఏంటి తెలుసా? మీరే అందే. ఎవరిని పట్టుకు? అమ్మమ్మల్ని నానమ్మల్ని. అసలు కంటే వడ్డీ ముద్దంట, దెబ్బ అయినవరు. ఈ మధ్య ఈ 2-3 రోజులు మా ఆవిడ మా అమ్మ ఉన్నప్పుడు కొట్టనట్లేదని మా అమ్మ బాతుల్లోకి వెళ్ళినప్పుడు కొట్టింది. ఇక చూసుకో, బయటకు వచ్చి రబ్బరబ్బలు ఆడిపోయి ఫోన్ చేసేసి మా మాంగారికి ఫోన్ చేసి, మీ అమ్మాయిని అసలు జాగ్రత్త పెట్టుకోండి, అసలు ఏమనుకుంటుంది మీ అమ్మాయి, నేను లోపలికి వెళ్ళినప్పుడు కొడతామేంటి, నేను బయట ఉన్నప్పుడు కొట్టబోతామేంటి. ఆయన అక్కడి నుంచి కేకలు, ఏమైనా నరం చెదురుద్ది, ఏమైపోతారు పిల్లలు, అసలు మీకు ఏం తెలుతుందా అని ఆయన కేకలు. వీళ్ళ భయం చెప్పరు, భయం చెప్పేవాళ్ళని చెప్పను. వాళ్ళు ఏమైపోతారు నాకు అర్థం కాదు. నానుంటే ఒకలాగా, నాన్న లేకపోతే నాటకం. అది నాన్న ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, నాన్న లేనప్పుడు ఎలాగ ఉండాలి. అది యథార్థత. యథార్థతతో కూడిన భయం ఉండాలి. నేను చెప్తున్న సేవకునిగా నా పిల్లలకి వేషధారణతో కూడిన భయం ఉంది. నానుంటే ఒకలాగా, నాన్నముంటే ఒకలాగా, అమ్ముంటే ఒకలాగా, అది అది ఆ భయం మంచిది కాదు. ఈ ఉళ్ళని చూసారా, ఈ యాకోబు పిల్లలు ఉన్నారు చూసారా, ఎప్పుడు ఒకలాగా ఉంటారు, ఎప్పుడు ఒకలాగా ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-17 వచనాల్లో దెయ్యముల వంటి జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం ఉంది. అబ్బా, భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన అంటే చదువుపరమైన జ్ఞానం చాలా ఉంటుంది. ఈ రోజున చదువుపరమైన జ్ఞానం చాలా నేర్పిస్తున్నారు. పిల్లోడు ఉండేది 10 కేజీలు, పుస్తకాలు 20 కేజీలు. వాళ్ళ పుస్తకాలు వాళ్ళు మొయ్యలేకపోతున్నారు, మనం మోసుకెళ్ళాల్సి వస్తుంది. కింటాలు. అప్పుడు మీరు చాలా సింపుల్గా 2-3 పుస్తకాలు పట్టుకెళ్ళేవాళ్ళం అంతే. వీళ్ళు ఏంటో నాకు అర్థం కాదు, టన్నులు ఉంటున్నాయి. వీళ్ళు ఉండేదేమో 20-30 కేజీలు, పుస్తకాలు 50 కేజీలు. చదువు జ్ఞానం బాగానే నేర్పిస్తున్నారండి, కానీ పైనుండి వచ్చే జ్ఞానం, దేవుని యందు భయభక్తుల జ్ఞానం మాత్రం పిల్లలకు నేర్పలేకపోతుంది. నేను అంటాను, యాకోబు అమ్రాము తన పిల్లలకి దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానం నేర్పించారు. దేవునికి స్తోత్రం కలిగినగా. 2 మాటలు అయిపోయినాయి, 3వ మాట రాసుకోండి. ఇప్పుడు తీయండి, అసలు మంచి రిఫరెన్స్ ఇస్తాను చూడండి. ఇప్పుడు మీకు మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసీగృహంలో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించి తిని. ఇప్పుడు నా వైపు చూడండి, ఏం చేశాడు దేవుడు? ఇక్కడ నేను ఒకటి చేసి చూపిస్తాను, మీరు డైరెక్ట్గా మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఒకసారి ఋషి రామ్మ,
అర్థమైందా? ఓ పని చేశాను నేను ఆల్రెడీ. ఒకసారి కుర్చీ దగ్గరికి వెళ్ళి నిలబడు. ఇప్పుడు నేను ఋషిని ఎక్కడికి పంపించాను? పంపడానికి ముందు ఏం చేశాను? అది కూర్చున్నాను. ఆ పాయింట్ రావాలి. బాగా చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించను కాదు. పంపించాడు అంటే ముందు దేవుడు ఏం చేశాడు? వీళ్ళని పిలవబడిన వారండి వీళ్ళు. దేవుని పిలుపు లేకుండా ఈ రోజున సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. నా సబ్జెక్ట్ అది కాదు కాబట్టి అది ఎప్పుడైనా చెప్తాను. వీళ్ళు పిలవబడిన వాళ్ళు, పిలవడానికి అర్హులు, పిలవడానికి యోగ్యులు, యోగ్యులుగా బాణాలుగా తయారు చేసింది యాకోబేదు. పనికొచ్చేవారుగా పనికి మాలిన వాళ్ళకిలాగా, రోడ్లంట తిరిగే వాళ్ళకిలాగా పెంచలేదు యాకోబేదు. ఫరో కుమార్తె ఆజ్ఞాపించింది, నా కొరకు పెంచమంది. కానీ ఎవరి కొరకు పెంచింది తెలుసా? దేవుని కోసం పెంచింది. ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ఫరో కుమారుడుగా ఉండడానికి ఇష్టపడలా, ఇజ్రాయేలు నడిపించడానికి ఇష్టపడి తన సహోదరులను చూడ బుద్ధి పుట్టెను. ఏం బుద్ధి పుట్టింది? అది అంటే ఎలా పెంచింది? ఫరో కుమార్తె కుమారుడుగా ఉండేలాగా పెంచలా, ఐగుప్తుడిగా పెంచలా, దేవుని బిడ్డగా పెంచింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, దేవుని చేత పంపబడి ప్రవక్తిగా పనిచేసిన మిర్యాము. నిర్గమకాండం 15వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు. ఇప్పుడు ఈ మిర్యాము పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమైందో తెలుసా? ప్రవక్తి అయ్యింది. మీకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే, దేవుని నోట నుంచి సేకరించి మాట, దేవుని నోట నుంచి వచ్చే మాటను సేకరించి ఆ మాటను ప్రజలకు బోధించేవారిని ప్రవక్త అంటారు. ప్రవక్తలు అంటే రాజులకు కూడా అడలో. ప్రవక్తలు వస్తున్నారంటే రాజులు సింహాసనం నుంచి లేచి కూర్చుని సాగిలు పడతారు, పొర్లి దండాలు పెడతారు. ప్రవక్తలు అంటే అంత భయం. ఇప్పుడు యాకోబేదుకి ఎంతమంది పిల్లలు? అహరోను, మిర్యామి, మోషే. మోషే ఏమయ్యాడు? నాయకుడు అయ్యాడు. అహరోను ఏమయ్యాడు? యాజకుడు అయ్యాడు. మిర్యాం ఏమైంది? ప్రవక్త. నేను అంటాను, ఇంకో 3 పిల్లలుంటే ఇంకో 3 పిల్లలను కూడా దేవునికే పెంచేది. ఈ రోజు నలుగురుంటే ఒకళ్ళని ఉండమ్మా సేవకంటే, నా బిడ్డ నా రక్తం పోసి పెంచా, నా మసాలా మోసి కని పెంచా అంటారు. ఈ రోజున 3 బిడ్డలను పెంచి 3 బిడ్డలను దేవునికి ఇచ్చేసింది. అసలు ఎంత గ్రేట్ అండి యాకోబేదు. ఇప్పుడు యాకోబేదు గురించి కాదు కదా మన వర్తమానం. ప్రవక్తి. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ప్రవక్తలుగా ఉన్నారు. ఫిలిప్కి 4 కుమార్తెలు ఉన్నారు. కొత్త నిబంధనలో 4 ప్రవక్తలుగా పిలవబడ్డారు. నోవద్య అనే ప్రవక్త ఉంది, ఏమండి దెబోరా అనే ప్రవక్త ఉంది. కానీ మొట్టమొదట స్త్రీలలో ప్రవక్తిగా పిలవబడిన ఆమె మిర్యామే. ఈమె ప్రవక్తిగా అవడానికి గల కారణం యాకోబేదు పెంచాల్సిన రీతిలో పెంచింది. సరే, 3వ మాట కూడా క్లోజ్. 4వ మాట రాసుకుని ఆఖరి మాట చెప్పి ముగించేస్తాను, టైం అయింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. సంఖ్యాకాండం అండి. యెహోవా 12వ అధ్యాయం 1వ వచనం అండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేను గనుక అతడు పెండ్లి చేసుకుని నా స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా దేవుడు ఏమన్నాడంటే, మీరు 3 నా దగ్గరికి రండి. ఇప్పుడు నా వైపు చూడండి, నేను చెప్పేస్తా. ఇంటికి వెళ్ళి చదువుకోండి 13 వచనాలు. ఓకేనా? ఈ 13 వచనాల్లో జరిగిన సందర్భం నేను చెప్పేస్తా. మోషే 2వ పెళ్లి చేసుకున్నాడండి. మోషే భార్య పేరు ఏంటి అసలు? సిప్పోరా. నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఉంటుంది సిప్పోరా, తర్వాత చెప్తా. ఇప్పుడు 2వ పెళ్లి చేసుకున్నాడు. ఒకవేళ సిప్పోరా చనిపోయిందా, ఎందుకు చేసుకున్నాడు అనే ప్రస్తావన నాకు తెలియదు. 2వ పెళ్లి చేసుకున్నాడు. కూషు దేశపు స్త్రీని చేసుకున్నాడు. కూషు దేశపు స్త్రీలు అంటే నేనే నలుపుంటే నాకన్నా నల్లగుంటారు వాళ్ళు. ఇక కట్టికి చీకటే, అసలు కనబడరాళ్ళు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ మిర్యామికి ఎందుకు బాధ అయిందో అర్థం కాల. నల్లామును చేసుకున్నాడని బాధపడిందా, నా తమ్ముడు నల్లటామును చేసుకున్నాడని బాధపడిందా, అసలు 2వ పెళ్లి ఎందుకు చేసుకోవాలని కోపం తెచ్చుకుందో నాకు తెలియదు. మోషే నాయకుడు కదండి, దేవునితో ముఖముఖిగా మాట్లాడే అనుభవం కలిగిన వాడు కదండి. అప్పుడు వీళ్ళు భయపడాలి కదా. మోషే మీద అహరోను మిర్యాము తోడబుట్టిన. ఇప్పుడు దాకా నేను పాజిటివ్ చెప్పి ఇప్పుడు నెగిటివ్ చెప్తున్నా. మిర్యాములో ఉన్న ఒకే ఒక నెగిటివ్. ఈ మిర్యాం ఏం చేసిందంటే సనిగింది, విరోధంగా మాట్లాడింది. ఎవరితో? మోషేకి విరోధంగా మాట్లాడింది. దేవుడు విన్నాడు. ఈ మాటను బట్టి మీరు కూడా ఒక మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు అమ్మా జాబిలి ఒకసారి లేమ్మా అన్న దగ్గరికి నిద్ర లేచి నుంచోండి, అక్కడ నుంచోండి. మీకు చేసి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థం అవుద్ది. మీ తమ్ముడు చెవులు ఏదో ఒకటి చెప్పు, ఊరికినే. నువ్వు కూడా మీ చెల్లి చెవులు ఏదో ఒకటి చెప్పు.
వీళ్ళిద్దరు విశ్వాసులు. ఇప్పుడు పేర్లు చెప్పను. ఇప్పుడు ఆమెను చూసి ఒక విశ్వాసం అనుకోండి మీ మనసులో, ఈయన చూసి ఒక విశ్వాసం అనుకోండి. ఎవరు లేరు. ఈ విశ్వాసులు ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? సేవకుని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి? ఈ పాస్టరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు, ఇష్టం వచ్చినట్టు పేటరైపోతున్నాడు, వీడు చేసేది న్యాయం అనుకుంటున్నాడు, వీడు చెప్పేది సత్యం అంటున్నాడు, మనకు నచ్చింది వద్దంటాడు, ఆడికి నచ్చిందే చేయాలంట అని. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకరి చెవులు ఒకరు ఏం చేసుకున్నారు? పైనుండి దేవుడు ఏం చేస్తున్నాడు? హలో మై డియర్ అహరోను, మై డియర్ మిరియాము, నా దగ్గరికి రండమ్మా, కూర్చోండి. అది జరిగింది అక్కడ. అర్థమవుతుందా? మిరియామి అహరోను మోషే గురించి విరోధంగా మాట్లాడితే, మోషే చేతనే పలికించాడు, మా చేత పలికించలేదా? అలాగే అన్నారు దాతాను అభిరాములు గుంపులు, మేము పరిశుద్ధులమే, మేము రాము అన్నారు. భూమిని నెరవేర్చి మింగేసింది వాళ్ళని. సేవకుని మీద విరోధంగా మాట్లాడే వారిని దేవుడు సహించడండి. ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు మిరియామి గురించి చెప్తానండి. మిరియామి అహరోను మోషే ముగ్గురు వెళ్ళారు దేవుని సన్నిధికి వస్తే, దేవుడు అప్పుడు మిరియామి అహరోన్తో మాట్లాడుతున్నాడు, నేను కలలోను దర్శనములోను సహజంగా ఎవరితోనైనా మాట్లాడతా, కానీ మోషేతో అలా కాదు, ముఖాముఖిగా మాట్లాడతా. మోషే మిక్కిలి సాత్వికుడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడు. అలాంటి మోషేతో మీరు విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలా? మోషేకి మీరు ఎందుకు భయపడలా? నువ్వు ప్రవక్తవైతే అయ్యి ఉండొచ్చు, నువ్వు యాజకుడు అయితే అయ్యి ఉండొచ్చు, నువ్వు సంఘంలో గొప్ప అయితే అయ్యి ఉండొచ్చు, నువ్వు సమాజంలో గొప్పడు అయితే అయ్యి ఉండొచ్చు, నువ్వు పొలిటీషియన్లో గొప్పడు అయితే అయ్యి ఉండొచ్చు, ఆర్థిక పరంగా నువ్వు గొప్పడు అయి ఉండొచ్చు. అతడు నా సేవకుడు, నమ్మకస్తుడు, సాత్వికుడు. అతని గురించి మాట్లాడుటకు మీరు ఎందుకు భయపడలా? దేవుని కోపం రగులుకుంది. దేవుడు మేఘం పైకి ఎత్తబడింది. దేవుడు పరలోకానికి వెళ్ళిపోయారు. వెంటనే తల్లి గర్భంలో నుంచి సగం చచ్చిపోయి సగం బతికి, లేకపోతే కుష్ఠరోగం ఉంటుంది చూడండి, ఆ రూపంలో బయటకు వచ్చినట్టుగా మిరియామి ఒంటి నిండా కుష్ఠరోగం వచ్చేసింది. రెప్పపాట్లో అన్న చూసి ఓరుమని ఏడ్చి, ప్రభువా క్షమించయ్యా అన్నాడు. వెంటనే క్షమించమని అనకపోతే అహరోను కూడా వచ్చేసేదేమో నాకు తెలియదు. అర్థమవుతుందా? మిరియామి అక్కడ మోషే మీద సనిగి దేవునికి కోపానికి గురైంది, కుష్ఠరోగం అయిపోయింది. తర్వాత అహరోను ప్రాధేయపడతాడు, తర్వాత మోషే ప్రార్థన చేస్తాడు, తర్వాత దేవుడు క్షమించి స్వస్థపరుస్తాడు. సరే, తర్వాత ఆ విషయం అటు ఉంచండి. నేను చెప్పేది ఏంటంటే, ఎందుకు కుష్ఠరోగం అంటే పాపానికి సాదృశ్యం, సన్నగటం పాపానికి సాదృశ్యం. సంఘంలో సనుగుడు ఉండకూడదు, కుటుంబంలో సనుగుడు ఉండకూడదు, సహోదరుల మధ్యలో సనుగుడు ఉండకూడదు, ఆత్మీయ బిడ్డల మధ్యలో, విశ్వాసుల మధ్యలో సనుగుడు ఉండకూడదు, సేవకుల మధ్యలో సనుగుడు ఉండకూడదు. సనిగితే దేవుడు ఏం పంపించాడు తెలుసా? ఒకసారి తాపకరమైన సర్పాలను పంపిస్తే మోషే మీద సనిగారండి. మాకు ఇక్కడ మాంసం లేదేమీ లేదు, మసినీళ్ళు ఏమీ లేవు, మాకు అక్కడ ఐగుప్తులను మెరుగు, అలా ఉంది ఇలా ఉందని సనిగితే దేవుడు తాళలేక కోపంతో తాపకరమైన సర్పం పంపిస్తే సర్పం కరిస్తే అందరూ చచ్చిపోతున్నారు. అప్పుడు అందరూ పొలవమంట మోషే దగ్గరికి వచ్చి, నీకు విరోధంగా మేము సనిగాం, మేము పాపం చేసాం, నీకు దేవునికి విరోధంగా మేము మాట్లాడాం, మమ్మల్ని క్షమించు అని ప్రాధాయపడితే మోషే దేవునికి ప్రార్థన చేస్తే, ఇతర సర్పాన్ని చేసి పెట్టు, ఆ సర్పాన్ని చూసిన వారు నిదానించి చూసిన వాళ్ళు బతుకుతారు అని దేవుడు చెబితే, మోషే ఇతర సర్పాన్ని చేసి పెడితే ఆ ఇతర సర్పాన్ని చూసిన వాళ్ళు దేవుని నోటి మాట చొప్పున చెప్పిన మాటను బట్టి బతికి బట్టగట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిండు నూరేళ్ళు దీర్ఘాయువు సుఖశాంతులతో వర్ధిల్లాలనుకుంటే సేవకుల జోలికి వెళ్ళమాకండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి కానీ చెడు కానీ సేవకుడు, నేను ఏదైనా తప్పు చేశాను, పొరపాటు చేశాను, దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వడా? దావీదు తప్పు చేశాడు, దావీదుకి దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదా? సౌలు తప్పు చేశాడు, దేవుడు శిక్షించలేదా? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను, నువ్వెవరు మాట్లాడాను మధ్యలో? మిరియామితో కోచింగ్ చేశాడు దేవుడు. అసలు నీకేం పని? నువ్వెందుకు మాట్లాడాలి విరోధంగా? నువ్వెందుకు భయపడాల? మోషేకి దేవుని ఆత్మ అభిషేకం ఉంటుంది, దైవజనుల మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదు. సనుగుల గురించి చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక ముగిస్తాను, 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. 14 మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, ఒకళ్ళు చదవండి, నిష్కలంకులను అనిందులునైన దేవుని కుమారులగునట్లు అదిగో సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చెయ్యాల్సిన పని చేయండి అమ్మా. దేవునికి ఏ పని అప్పగించడం ఆ పని చేయి. సనగడం, కోపడడం, మూలుకోవటం, ఇసుక్కుంటాం అది మన పని కాదు. దేవునికి అప్పగించిన పని ఒకటి ఉంది, ఆ పని చేయి.
సంశయములను సనుగులను మాని అని ఉందా లేదండి అక్కడ? సంశయములను సనుగులను మాని. ఎందుకని? మీరు ఒక్కర జనం మధ్య ఉన్నారు. అవ్వా, దేవుణ్ణి నమ్ముకుని మీరు ఒకరి మీద ఒకరు దెబ్బలాడుకుంటే చూసే జనాలకి ఏంటి? లోకువా కాదా? ఏమంటారు చిట్టుమని? వీళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నారా? తెల్లారు లెగితే వీళ్ళ నోటంటే బూతు మాటలా, వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తామా? ఏమన్నా ఉపయోగం? వీళ్ళు దేవుణ్ణి నమ్ముకుని ఏంటి ప్రయోజనం? అందుకని పాట రాశారు, నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, క్రీస్తు సాక్షిగా నీవు ఉన్నావా, నీదు సాక్ష్యమో నిలుపుకుంటావా. అన్యజనుల మధ్యలో, ఒక్కరి జనం మధ్యలో, మూర్ఖుల మధ్యలో మీరున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అందుకని అబ్రహాము గారు లోతుని పిలిచి అంటాడు, అరే అబ్బాయి, మనం రక్త సంబంధులం, ఇక్కడ ఎవరి మధ్యలో ఉన్నాం తెలుసా? మనం పలానా వాళ్ళ మధ్యలో ఉన్నాం, మనం దెబ్బలాడుకోవటం మంచిది కాదు. నీ భార్యకి ఇష్టం లేదేమో బహుశా నాతో ఉంటాం, వెళ్ళిపో, నువ్వు దిక్కు, నువ్వు వెళ్ళిపో. ఇలా మనం దెబ్బలాడుకుని గొడవలు ఆడుకుంటే చూసేవాళ్ళకి అవమానం అవుతాంరా, చూసేవాళ్ళకి లోకు అవుతాంరా. నేను ఎప్పుడంటే చెప్తా, అందుకే నీ కుటుంబ సభ్యులు ఎవరికైనా చెప్తా, దెబ్బలాడుకుంటే తలుపులు వేసుకుని ఇంట్లో దెబ్బలాడుకోండి. దేవునికి స్తోత్రం. గుమ్మాల్లో ఈదులో దెబ్బలాడుకున్నారు అనుకో, చూసేవాళ్ళకి లోకు. అర్థమవుతుందా? అది అందుకని అబ్రహాం అన్నాడు లోతుని పిలిచి, మనం రక్త సంబంధులం, గొడవ ఆడుకోకూడదు, జగడం ఎందుకు నీకు నాకు, నీ దారిని వెళ్ళిపో అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే రక్త సంబంధం. ఇప్పుడు మనం ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఒక తండ్రి బిడ్డలం. అంటే యేసుక్రీస్తు అనే ఆయన మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఆయన కాచిన రక్తం ద్వారా మనందరూ సహోదరులమై ఉన్నాం. సహోదరుల మధ్యలో ఏముండకూడదు? ఏముండాలి? ప్రేమ ఉండాలి, సనుగులు ఉండకూడదు. ప్రేమ ఉన్నప్పుడు ఏమో చిగురించింది, ప్రవక్తగా మారింది. ప్రవక్త అయిన తర్వాత అతిశయం వచ్చిందేమో, గర్వించి మాట్లాడింది, కుష్ఠరోగాన్ని లేని రోగాలు తెచ్చుకోమాకండి, అనవసరం కొని తెచ్చుకోమాకండి, ప్రాణాపాయం తెచ్చుకోమాకండి. సేవకులు ఎలాంటి పనులు చేసినా కూడా దేవుని చేతికి అప్పగించిన కామగా ఉండండి, అంతే. ప్రార్థన చేయండి, అంతే. మనం నోరు తెరిచి సేవకులు ఒక మాట అంటే గనక దానికి ప్రతిఫలం చాలా భయంకరంగా. మిర్యామే ఒక ప్రవక్తనే దేవుడు సహించలా, ఒక ప్రవక్తి. ఇప్పుడు నేను ఒక సేవకుని ఇంకొక సేవకుని దూషించాను అనుకోండి, ఖచ్చితంగా నా ప్రతిఫలం నాకు ఉంటుంది. ఒక అద్భుతమైన మాట చదివినిపించమంటారా? ప్రసంగి 5:6 చదవండి, మీకు భయం వస్తుంది ఆ మాట చదివితే. ప్రసంగి 5. ఇంకెప్పుడు మీరు అసలు పొర్రబాటున సేవకుల గురించి మాట్లాడమన్నా మాట్లాడరు మీరు. ప్రసంగి 5:6. నీ దేహమును గట్టిగా స్పష్టంగా, నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగని. ఇప్పుడు ఈమె దేహానికి కుష్ఠరోగం వచ్చిందంటే కారణం దేనివల్ల? నోటిని అదుపులో పెట్టుకోవాలా? మిర్యామి నోటిని అదుపులో పెట్టుకుంటే కుష్ఠరోగం వచ్చేది కాదు. నీ దేహము శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగా. అందుకని నీ నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళం పెట్టుకోవాలి. నీ పెదవులను జాగ్రత్తగా. పేతురు పత్రికలో మాట గుర్తు వచ్చింది, అందుకే తీస్తున్నా. చూడండి, మొదటి పేతురు 3:10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెదికి దాని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి. జాబిల్లి ఋషి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, బాగా దీవిస్తాడు. సమాజం ఎలా ఉందో మీకు చూపిస్తా, చూడండి. ఇప్పుడు వీళ్ళిద్దరు విశ్వాసులు, అన్న చెల్లెలు కాదు, ఏమండి పర్లా కొంచెం ముందుగా రండి. వీళ్ళిద్దరు విశ్వాసులు అనుకోండి, ఏమండి జాగ్రత్తగా చూడండి. ఉపవాస ప్రార్థనలో మీకు గుంట నక్క గురించి, కాకి గురించి చెప్పా. నక్కని సహజంగా మనం ఏమంటాం? గుంట నక్క అంటాం, ఎందుకంటే గుంటలు తీసే స్వభావం కలదు కాబట్టి గుంట నక్క. ఆ గుంట నక్క వెళ్ళి కాకిని అంటుంది, నీ స్వరం ఎంత మధురమో అంటుంది. ఎవడన్నా కాకి స్వరం మెచ్చుకునే వాళ్ళు ఉంటారా? ఏంటి కాగ్గోలా అంటారు, కానీ కాకి స్వరం మధురం అంటారా? ఎవరైనా కాకి దగ్గరికి వెళ్ళి నీ స్వరము మానో అంటారు ఎవరన్నా? ఈ నక్క నీ స్వరం చాలా బాగుంది, ఎందుకని? కాకి నోట్లో ఉన్న మొక్కను చూసి. అవునా బావా, ఒక పాట పాడతానే అంది, పడిపోయింది మొక్క, పడిపోయింది. దానికి పండగ, దీనికి దండగ.
అర్థమవుతుందా? ఇప్పుడు కొన్ని గుంటనక్కలు ఉంటాయి, అంటే మిమ్మల్ని చెప్పట్లేదు సుమా. ఇప్పుడు వీళ్ళిద్దరు విశ్వాసులేనండి, వీళ్ళిద్దరు విశ్వాసులే. ఈ విశ్వాసి నా గురించి బాగా మాట్లాడింది, మంచిగా మాట్లాడింది, కానీ ఈ విశ్వాసి విన్నది. ఈ విశ్వాసి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పుద్ది తెలుసా? పాస్టర్ గారు, పలానా విశ్వాసం మీ గురించి ఏముందో తెలుసా? ఇలా ఉంది. వాస్తవానికి మనిషి ఈ విశ్వాసం అందా? అనలా. ఈ విశ్వాసాన్న మంచిని ఎలా తిప్పేసింది? చెడ్డగా తిప్పేసింది, చెడ్డగా. ఇప్పుడు నాకేమైంది? ఈ విశ్వాసం మీద కోపం వస్తుందా రాదా? సేవకునిగా నేను కోపం పెట్టుకోలేండి. ఇదే మాట కొంచెం ఉల్టా చేసి చూపిస్తా, జాగ్రత్తగా వినండి. నేను ఈ విశ్వాసం గురించి చాలా మంచిగా మాట్లాడా, కానీ ఈ విశ్వాసం ఏం చేసింది తెలుసా? ఈ విశ్వాసం ఏం చేసిందా? ఇంకో విశ్వాస దగ్గరికి వెళ్ళి ఇదిగో పాస్టర్ గారే పలానా విశ్వాసం పట్టుకుని నా దగ్గర ఏమన్నాడు తెలుసా? ఎంత మాట అన్నాడు. ఒకళ్ళ గురించి నా దగ్గర ఇంత మాట అన్నాడంటే నా గురించి ఇంకో వాళ్ళ దగ్గర అండా? అక్క నువ్వు ఆలోచించు, చెల్లి నువ్వు ఆలోచించు. నువ్వు నాకు అంతరంగమైన శిష్యుడు, స్నేహితురాలు కాబట్టి, చెల్లివు కాబట్టి చెప్తున్నాను. ఇదిగో ఈ మాట నీ మైండ్లో, నీ మనసులో ఉంచుకో, ఎవరికి చెప్పుకో. ఇది పెద్ద నిజం, మరి ఇది పెద్ద సీక్రెట్. మరి లేని విషయాన్ని ఉన్నట్టుగా సేవకుని గురించి ఒక విశ్వాసి మరొక విశ్వాసి దగ్గర చెబితే ఆ విశ్వాసి తొందరపడి నోరు జాడేయటం. కూర్చోండి. చూసినవన్నీ నిజాలు కాదు, విన్నవన్నీ నిజాలు. అవసరమైతే ఎదురు బదురేయండి. ఎదురు బదురేసి దమ్ము లేకపోతే దేవుని చేతికి అప్పగించండి. ఎవరో నా గురించి చెడుగా మీ దగ్గర చెప్పారని పాస్టర్, అసలు మన పాస్టర్ గారు అలాంటి తోడే కాదా? ఆ మాట అంటాడా? అండా మన గురించి అలా ఆలోచించడం మీకు ఉండాలిగా. ఈ మధ్యన తోడేళ్ళు ఎక్కువైపోయింది, అంటే మన సంఘంలో కాదు, సమాజంలో. ఏసు రక్తమే చేయం. ద్రాక్ష తోటను చెరుపు గుంట నక్కలను పట్టు ఉందా లేదా బైబిల్లో? పరమగీతంలో అది. ద్రాక్ష తోట అంటే సంఘం, సంఘాన్ని చెరిపే గుంట నక్కలు ఏం చేస్తే తెలుసా? ఒకరి గురించి ఒకరి దగ్గర చెడుగా, లేని మాటలు ఉన్నట్టుగా, ఉన్న మాటలు లేనట్టుగా. అసలు ఎలా మాట్లాడతారండి? అసలు నాకు కొన్ని విషయాలు అసలు దృష్టికి వస్తా ఉంటే గుండె చెరువు వెళ్తాయి. అసలు దేవుడు చూస్తున్నాడు అన్న భయం లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారని అబద్ధాలు అనిపిస్తుంది నాకు. పైకి ప్రార్థనలు చూస్తుంటే, పైకి పాటలు వింటుంటే, పైకి ఉపవాసాలు ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అసలు ఏసు రక్తమైన పేర్లు చెప్పకూడదు. కొన్ని సంఘాలకు వెళ్తుంటే కొంతమంది పంచుకునే అనుభవాలు అలాంటివి ఉంటాయి. ఏమండి, మా సంఘంలో గొప్ప విశ్వాసం ఎవరు ఉన్నట్టు ఆవిడే, గొప్ప అబద్ధికురాలు ఎవరు ఉన్నారంటే ఆవిడే, గొప్ప ప్రార్థన పర్యాలు ఎవరు ఉన్నారంటే ఆవిడే, గొప్ప అబద్ధికురాలు ఎవరు ఉన్నారంటే. ఏంటి ఈ చిత్రం? భయం ఉండదా? అసలు నాకు అర్థం కాదు. దేవుడు చూస్తున్నాడు, భయం ఉండదా? మిరియామికి భయం లేదు అక్కడ. అర్థమవుతుందండి? యాకోబు పత్రిక 5:9 చదవండి. యాకోబు పత్రిక 5:9 ఆఖరి మాట. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిటంటే ఎక్కడ? రోడ్డు మీద కాదు, మీ వాకిట్లో. అర్థమవుతుందా? గుమ్మలో కూర్చుని మాట్లాడుకుంటారు వీళ్ళు, వాకిట్లోనే ఉంటాడు న్యాయాధిపతి. ఇంకెంతకు మించి ఏం చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మిరియామి అహరోను మాట్లాడే మాటలు విన్న దేవుడు నీనా మాటలు వింటాడు ఖచ్చితంగా. మిరియామి మరణం, సంఖ్యాకాండం 20:1 మిరియామి మరణం ఆ రెఫరెన్స్లో మనం చూడొచ్చు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. టైం అయింది కనుక నేను ముగిస్తాను. మిరియామి పాలు తేనెలు ప్రవహించి దేశంలో అడుగు పెట్టకుండానే చనిపోయింది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చిన్నప్పటి నుంచి నువ్వెంతో భయభక్తుల్లో పెరిగావు, కానీ ఏంటి ఉపయోగం? ఒక్కసారి నోరు జారేసావు. ఒక్కసారి నోరు జారేసిన కారణంగా దేవుని కోపం నీ మీదకి వచ్చేసింది కదా మిరియాము. ఇదిగో మంచైనను చెడైనను నోటి నుంచి వెలువడిన మాటను బట్టి విమర్శ దినమున మనుషుడు మాట్లాడే ప్రతి మాటకి విమర్శ దినమున లెక్క చెప్పవలెను. యేసుప్రభులు వారు చెప్పిన మాట ఇది అమ్మా. అందుకనే మాట్లాడేటప్పుడు నోటిని జాగ్రత్తగా పెట్టుకోండి. ఏదైనా సందర్భం జరిగిన తర్వాత, నేను ఇంటికి వచ్చిన తర్వాత 1-4 సార్లు ఆలోచించుకుంటా. ఈ చెప్పిన వర్తమానం మరలా మొత్తం వింటా. ఎందుకో తెలుసా? ఎక్కడన్నా పొరపాటు మాట్లాడానేమో సరి చేసుకోవడానికి. నిత్యం నేను నా పెదవులను కాల్చుకుంటాను. నేను ప్రభువా నా పెదవులను కాల్చయ్యా, అపవిత్రమైన మాటలు నా నోట రానియొద్దయ్యా, నా పెదవులను కాల్చు, నీ చిత్తానుసరమైన మాటే నా నోట రానివ్వు ప్రభు అని నిత్యం ప్రార్థన చేసుకుంటాను నేను. ఎందుకో తెలుసా? మన నోటి మాటే మనల్ని పట్టేస్తుంది. మిరియామి చిన్నప్పటి నుంచి బాగుంది తన ఆత్మీయ జీవితం, కానీ ఒకానొక దశలో దైవజనుని మీద సనిగింది, కుష్ఠరోగం తెచ్చుకుంది.
సనగొద్దు సహోదరులారా, సనగొద్దు. న్యాయాధిపతి వాకిటి నిల్చున్నాడు. సనగొద్దు, తాపకరమైన సర్పాలు వస్తాయి. సనగొద్దు, కుష్ఠరోగం వస్తుంది. సనగొద్దు, లేని రోగాలు వస్తాయి. సనగొద్దు. వాళ్ళకి అది ఉంది నాకు లేదు, వీళ్ళకి ఇది ఉంది నాకు లేదు. సనగొద్దు. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగుండు. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగుండు. ఎవరి మీద పొరపాటున, తోటి సహోదరి మీద, తోటి సేవకుని మీద దయచేసి నోరు ఎత్తొద్దు. మిరియామి ప్రవక్త అయినప్పటికీ కూడా ఆమె శిక్షకు లోబడింది, శిక్షకు గురైంది. నీ దేహం శిక్షకు లోపరుచినంతగా ఎందుకు నీ నోటి వలన నువ్వు పొరపాటు చేస్తావు? అందుకనే దేవునికి వాక్యం చెప్తుంది, నీ దేహం శిక్షకు లోపరుచినంతగా నీ నోటి వలన ఆ కార్యం జరగనియొద్దు. ప్రార్థన ప్రార్థన 4 విషయాలు చెప్పాను. మిరియామి తోడబుట్టిన సహోదర ప్రేమ కలిగి ఉంది. మిరియామి జ్ఞానం కలిగి ధైర్యం కలిగి మాట్లాడింది. మిరియామి ప్రవక్తిగా పనిచేసింది. మిరియామి ఒకానొక సమయంలో మాట వదిలేసింది, కుష్ఠరోగం తెచ్చుకుంది. పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్లకుండానే చనిపోయింది. నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు. నువ్వు దేని నిమిత్తం సనుగుతున్నావు నాకు తెలియదు. అక్కలారా, అన్నలారా, చెల్లురా, తమ్ముళ్ళారా, సహోదరులారా, దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఒప్పుకోండి. ఇంతవరకు తెలియకుండా, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఏదో ఒకళ్ళ దగ్గర మెప్పు పొందాలని ఒకళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడేరేమో, అది కూడా తప్పే. నువ్వు నీ ఎదుటి వారి దగ్గర మెప్పు పొందాలనుకుని మరొకరిని వాళ్ళ దగ్గర నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు చూడు, అది కూడా దేవుడు చూస్తున్నాడు. అది కూడా దేవుడు వింటాడు. అది కూడా దేవుడు చూస్తాడు. అది కూడా పరిగణలోకి వస్తుంది. దానికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. ఆచితూచి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, మితంగా మాట్లాడాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండకపోదని వాక్యం చెప్తుంది. దయచేసి విస్తరించి మాట్లాడొద్దు, ఎక్కువగా మాట్లాడొద్దు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం. మిరియామి గుణాన్ని కోల్పోయింది. ఇక్కడ తన చక్కని గుణాన్ని కోల్పోయింది. మిరియామి కోప్పడింది దైవజనుని మీద, తన గుణాన్ని కోల్పోయింది. నువ్వు నీ కోపం వల్ల నీలో ఉన్న దీర్ఘశాంతం అనే గుణం పోతుంది తెలుసా. కోప్పడొద్దు దయచేసి ఎవరి మీద. సహోదరుని మీద కోప్పడితే మహాసభకులో నేను వాక్యం చెప్పకనే చెప్పింది. సహోదరుని చూసి వెదురు అని చెప్పొద్దని ముందే చెప్పాను. కానీ సహోదరుని చూసి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావని ఏమన్నదో తెలియదు. ఆయన పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళకి నచ్చలా, విరోధంగా మాట్లాడారు. 2 నిమిషాలు అవకాశం ఇస్తున్నాను ప్రార్థనకు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 9 కావస్తుంది, ఇంకా 9 అవల. ప్రార్థన 2 నిమిషాలు ఉంది ఇంకా. ఈ సమయం మీకోసమే. యూట్యూబ్లో విన్నవారు, స్థానిక బిడ్డలందరూ కూడా 2 నిమిషాలు యథార్థంగా ప్రార్థన చేయండి. ప్రభు నిజమే, ఇక నుంచి నేను తోడబుట్టిన వారి మధ్య, ఇది ఆత్మీయుల మధ్యలో సహోదర ప్రేమ కలిగి ఉంటానయ్యా. ఎవరు నన్ను ఎంత బాధించినా, ఎవరు నన్ను దూషించినా నేను మాత్రం ప్రేమిస్తాను ప్రభు. ఎందుకంటే ప్రేమతోనే లోకాన్ని జయించమని వాక్యం చెప్తుంది కనుక. నిన్ను రకాలుగా నిందించిన, దూషించిన, గాయాలు చేసిన, కొరడ దెబ్బలు కొట్టిన, ఉమ్మేసిన, మొలగిరిని పెట్టిన ప్రేమించావు, నేను కూడా ప్రేమిస్తాను ప్రభు. సహోదర ప్రేమ నిలవరంగా ఉన్న నీడని నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. వాళ్ళు ఏదో అన్నారని, వీళ్ళు ఏదో చేశారని నేను మనసులో కోపం పెట్టుకోను ప్రభు. నా కోపం నాకే శత్రువు. ఇదిగో నీ కోపం దేవుని నీతి నెరవేర్చకుండా పోతుంది. నీ హృదయ కోపం అంతరంద్రంలో సుఖనివాసం చేస్తుందంట. ఈరోజు నీ గుండెల్లో ఎవరి మీదైనా కోపం ఉందా తీసేసుకో. ప్రేమించు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళ బాగు కోసం ప్రార్థన చేయి. పాడైపోవాలని కాదు, వాళ్ళు పాడైపోవాలని ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడం. అలాంటి ప్రార్థన చేయకూడదు దేవుడు. మన శత్రువుల మేలు కోసం ప్రార్థన చేయాలి. మిమ్మల్ని ద్వేషించే వారి కోసం ప్రార్థన చేయండి. మీ శత్రువులను ప్రేమించండి. అదే దేవుడు మనకు నేర్పించిన పాఠం. నేను అదే చేస్తున్నా, అదే ప్రకటిస్తున్నా. యేసయ్య కూడా అదే చెప్పాడు, చెప్పింది చేసి చూపించాడు. మరి మీ పరిస్థితి ఎలా ఉంది? సహోదర ప్రేమ ఉందా? అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈరోజు మీ తోడబుట్టిన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెములు కావచ్చు, ప్రేమ కలుగుండండి. సనగమాకండి. దేని గురించి అయినా సనగమాకండి. తోడబుట్టిన ప్రేమ చాలా ప్రాముఖ్యం. తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులంతగా ప్రేమించేది తోడబుట్టిన వాళ్ళే. ఇంకెవ్వరు ప్రేమించరు. నేనేదో ప్రసంగాలు చేస్తాను కానీ నేను కూడా ప్రేమించను. నేను ఎవరిని పేగడమైతే ఊరెడమన్నారు. కొంతమంది అతిభక్తి పరులు, దేవుడు ఉంటే చాలు, దైవజనుడు ఉంటే చాలు, సంఘం ఉంటే చాలని తోడబుట్టిన వాళ్ళని దూరం చేసుకుంటారు. వాళ్ళే రేపొద్దున మోసేది. ఆ విషయం మర్చిపోతారు. తప్పు. దేవుణ్ణి నమ్ముకుంటే తోడబుట్టిన వాళ్ళు దూరం చేసుకోమని ఎవరు చెప్పలా. అయిన వాళ్ళ ఇంటికి మానిండి అని ఎవరు చెప్పలా. కొన్ని దుర్బోధలు చేశారులేండి కొంతమంది.
ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చిన్నపిల్లలు, వృద్ధులు, బాగా అందరూ చేయాలి ప్రార్థన. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీకు ఒకరిని జ్ఞాపకం చేశాడు, లేదు 2-3 జ్ఞాపకం చేశాడు. వాళ్ళు ఎవరో తెలుసా? నీ శత్రువులు. ఎవరినైనా క్షమిస్తాను కానీ వీళ్ళని క్షమించను అనుకున్నావు చూడు, వాళ్ళనే పరిశుద్ధాత్మ దేవుడిని ఇప్పుడు నీకు ఎందుకు జ్ఞాపకం చేశాడు తెలుసా? వాళ్ళని క్షమించు, నువ్వు పరలోకానికి వెళ్తావు, లేకపోతే గేట్ దగ్గర ఆగిపోతావు. దేవుని క్షమాపణ నీకు రావాలంటే నువ్వు క్షమించు. మరి నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా నీ ఎదుటివాడిని క్షమించి ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. తెలుసో తెలియక పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. జీవితం అన్నాక ఏ తప్పు లేకుండా, ఏ పొరపాటు లేకుండా ఏ మానవుడు ఉండడం భూమి మీద. అందరూ పాపులే, వాక్యం చెప్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపులే, అందరం చనిపోతాం, వాక్యం చెప్తుంది. ఏ భేదం లేదు, అందరూ వంచకులే. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది, ఇర్మియా గ్రంథంలో రాయబడింది, అందరూ వంచకులే. యాజకులు, ప్రవక్తలు, జనులు అందరూ వంచకులే. ఎవరిలో యథార్థత లేదు. దేవుని వాక్యం చెప్తున్న సత్యం అది. ఎవడన్నా నేను లేచి పరిశుద్ధుని అన్నాడంటే అది అబద్ధం. దేనికి మనం ఒకళ్ళని ఎందుకు అసహించుకోవాలి? మనం ఒకళ్ళని, మన దగ్గర ఏమన్నా నీతి గాయాలు ఉన్నాయా? ఒకళ్ళని అసహించుకోవడానికి, ఒకళ్ళని విమర్శించడానికి, ఒకళ్ళని ఏలెత్తి చూపించడానికి, ఒకళ్ళని తృణీకరించడానికి. మిరియామి తృణీకరించింది తన సహోదరుణ్ణి. ఒకప్పుడు ప్రాణప్రదంగా ప్రేమించింది, కానీ ఏదో చెప్పబెట్టకుండానో నల్లగా ఉన్నామని చేసుకున్నాడని మరి ఎందుకు కోపగించుకుందో నాకు తెలియదు. కోపపడింది, దేవుడు చూసేసాడు, దేవుడు వినేసాడు. దేవుని కోపం రగులుకో. నిన్నెంత ఇసిగించినా నీ తోడబుట్టిన వాళ్ళు క్షమించు, ప్రేమించు, హత్తుకో. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, దయగలిగిన దేవా, ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు ప్రభా. సహోదరి మిరియామి గురించి 4 విషయాలు మీరు మాట్లాడారు. సహోదర ప్రేమ కలిగి ఉండాలని, జ్ఞానము కలిగి ఉండాలని, దేవుని పని చేయాలని, సనిగే వారికి ఉండకూడదని 4 విషయాలు మీరు మాకు నేర్పించారు. నిజమే ప్రభా, మా మధ్యలో ప్రేమ కొదువైపోయింది ప్రభా. అనేకులలో అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోనన్నట్లుగా మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ రోజు నుంచి మొదటి ప్రేమను కలిగి జీవిస్తాం ప్రభా. నిజమే, లోక సంబంధమైన, భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నామే, కానీ పైనుండి దిగి వచ్చిన జ్ఞానం మాకు లేదు ప్రభా. మా పిల్లలు కూడా పైనుంచి దిగి వచ్చిన జ్ఞానం మా పిల్లలకు లేదు ప్రభా. ఇక్కడి నుంచి దేవుని యందు భయభక్తులతో వారిని పెంచుతాను ప్రభా. అయ్యా మీకు వందనాలు. దేవుని పని చేసే, పరిచర్య చేసే బిడ్డలుగా పెంచుతాను ప్రభా. అయ్యా ఇక మీదట సనిగే వారికి మేము ఉండను ప్రభా. వారి మీద, వీరి మీద అయ్యా మంచి చేసిన, చెడు చేసిన ఒకరిని బట్టి నేను సనిగేవాడిగా నేను ఉన్నాను ప్రభా. అయ్యా అది నా అలవాట్లు, పొరపాట్లు అనేక సార్లు నేను చాలా మందిని తృణీకరించాను, సనుక్కున్నాను ప్రభా. నన్ను క్షమించాయా. ఇంకెప్పుడు ఇతరులని సనగను ప్రభా, ఇతరుల మీద సనగను ప్రభా. అయ్యో ఇదిగో సనిగితే వాకిటి న్యాయాధిపతి నిల్చున్నాడని వాక్యం చెప్తుంది ప్రభా. నన్ను క్షమించను, మమ్మల్ని క్షమించను. ఇదిగో సహోదరుని చంపిన కయీని మీదకి దేవుని శాపం వచ్చింది, దేశదిమ్మరైపోయాడు. అయ్యో ఈ రోజున సహోదరులను ద్వేషించడం ద్వారా అది శాపమై మా ఊళ్ళోనే పడుతుందని ఈరోజు మీరు మాట్లాడారు. క్షమించు ప్రభు. రక్త సంబంధులు, తోడబుట్టిన వారు, ఆత్మీయ బిడ్డలు, ప్రతి ఒక్కరి మధ్యలో సహోదర ప్రేమ నిలువరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. మాలో ఐక్యత ఉండడానికి సహాయం చేయండి. సంఘం అభివృద్ధి పొందకపోవడానికి గల కారణం కొన్ని కొంట నక్కలు, కొన్ని తోడేళ్లు పనిచేస్తున్నాయి అయ్యా, విషం ఊరిపోస్తున్నాయి. క్షమించండి ప్రభువా. వారికి కూడా దేవుని ప్రేమను పంచేవారికి మేము ఉండడానికి సహాయం చేయండి. సంఘాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను అయ్యా. చెప్పబడిన వాక్యాన్ని అయ్యా మా అందరి హృదయంలో వెత్తబడి ఫలించబడి ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయమని, రేపటి ఆరాధన కార్యక్రమం కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించమని, ఇంతవరకు ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని విన్న ఆత్మీయ బిడ్డలు, స్థానిక బిడ్డలని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని, రాలేక ఉన్న స్థలాల్లోనే ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్న బిడ్డలను, ప్రతి వారిని, ఇరుగు పొరుగు వారిని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచును. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సృష్టికర్తైన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికమైన సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.